ఫస్ట్ థింగ్ మేబీ నేను ఓకే. మీకు చెప్పేది, స్టార్ట్ చేద్దామా బ్రో రికార్డింగ్? నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా, అంటే ప్రైవేట్గా మీకే పంపుతాను కదా అని చెప్పి. ఆ! ఓకే. ఓకే. నో చేశారు కదా ఆల్రెడీ. చేశాను. ఓకే. కూల్. కూల్. సో జనరల్గా ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశాను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఒక ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ ఇస్తాను. దట్స్ బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డెవాప్స్ అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి మీకు తెలిసిందే. ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేయాలి. సో దట్స్ ద మెయిన్ గోల్. డెవలపర్ పని ఏంటి? ఫస్ట్ థింగ్ కోడ్ రాయడం. ఆ కోడ్ రాసిన కోడ్ని లైక్ ప్యాకేజ్ చేయడం, లైక్ మన భాషలో బిల్డ్ చేయడం. ఆ బిల్డ్ చేసిన ప్యాకేజ్ని డిప్లాయ్ చేయడం. సో దట్స్ వేర్ డెవాప్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్ కదా. సేమ్ థింగ్ నేను ఇక్కడ ఎట్లా డిజైన్ చేశానంటే, ఫస్ట్ థింగ్ అంటే ఒక కోడ్ అంటే అది రియాక్ట్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఎనీ కోడ్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద కోడ్ హ్మ్. బిల్డ్ టూల్స్ చేంజ్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఇస్ రియాక్ట్ ఇట్ ఇస్ ఎన్పిఎం, అదే జావా అంటే మేవన్ అట్లా మాట. సేమ్ థింగ్ ఫస్ట్ నేనేం చేశానంటే, లైక్ మాన్యువల్గా ఎట్లా చేస్తారు దీన్ని ఫస్ట్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆటోమేషన్కి వెళ్ళే ముందు మాన్యువల్గా ఎలా చేయాలో తెలిస్తే ఆటోమేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి. సో దట్స్ వేర్ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి ఇంజినెక్స్లో డిప్లాయ్ చేశాను. ఇట్స్ మోర్ లైక్ ఒక కోడ్ బిల్డ్ చేశాను, లైక్ మాన్యువల్ బిల్డ్ మొత్తం మాన్యువల్గా డిప్లాయ్ చేశాను ఇంజినెక్స్లో, అండ్ సంథింగ్ లైక్ ఈసీ2 ఇన్స్టెన్స్ మీద రన్ చేశాను. సేమ్ థింగ్ ఇదే. అంటే ఇప్పుడు కంపెనీస్లో జాయిన్ అయితే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ క్లోన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తారు, స్పాటిఫై క్లోన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తారు, లైక్ బయట నుంచి చేసిన వాళ్ళు. బట్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు వేరు వేరు ప్రాజెక్టులు తీసుకోలేం కదా, ఉన్న ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో దాట్స్ వేర్ ఇది నెక్స్ట్ నేను చేసింది ఏంటంటే, లైక్ డాకరైజ్ చేశాను అనమాట దాన్ని. సేమ్ అప్లికేషన్ని, రియాక్ట్ అప్లికేషన్ని డాకర్లో డిప్లై చేస్తే లైక్ ఎలా చేస్తామని చెప్పి. సేమ్ థింగ్ ఒకసారి డాకర్లోకి అప్లోడ్ చేశాక దాన్ని డాకర్ హబ్కి పుష్ చేస్తాను. మీ దాంట్లో నాకు తెలిసి ఈసీఆర్ అన్నారు కదా ఇందాకలా, సంథింగ్ లైక్ హ్మ్. జీకేఈ అట్లా ఒక డాకర్ హబ్ వేర్ కంటైనర్ హ్మ్. రిజిస్ట్రీస్ ఆర్ స్టోర్డ్. అక్కడి నుంచి కుబర్నెటిస్ తెచ్చుకుంటుంది. మీ ప్రాజెక్ట్లో జీకేఈ తెచ్చుకుంది ఇక్కడ. అంతే. ఓకే. సేమ్ థింగ్ మాన్యువల్గా కాకుండా ఇప్పుడు ఆటోమేట్ నేను ఎలా చేస్తానంటే, లైక్ బ్యాష్. ఇక్కడ వరకు అన్ని మాన్యువల్గానే చేశాను, బట్ డెవాప్స్లో ఏంటంటే డెవలపర్ క్లిక్ చేయగానే ఇక్కడ వరకు వచ్చేయాలి. సో దట్స్ వేర్ లైక్ బ్యాష్ తీసుకొచ్చాను. అండ్ యాన్సిబుల్ నెక్స్ట్. ఒకవేళ ఈ బ్యాష్ స్క్రిప్ట్స్ ఆల్రెడీ ఉన్నాయంటే ఉన్న యాన్సిబుల్ని ఎలా వాడతానని చెప్పి, అండ్ ఇవన్నీ ఉన్నాయంటే లైక్ జెంకిన్స్ని ఎలా వాడతాను, ఇక్కడ మెయిన్ డెవాప్స్ అయిపోద్ది అన్నమాట. సో ఇట్స్ లైక్ డెవలపర్ హ్మ్. పని కోడ్ రాయడమే. అక్కడి నుంచి వెబ్ హుక్ ఎలా ట్రిగర్ చేస్తాం, అక్కడి నుంచి లైక్ వెబ్ అవును. హుక్ ట్రిగర్ అవ్వగానే అక్కడి నుంచి పైప్ లైన్స్ ఎట్లాగెళ్తాయి, లైక్ బిల్డ్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్. బిల్డ్ స్టేజ్లో ఏం చేయాలి, కోడ్ని ప్యాకేజ్ చేసి డాకర్ హబ్కి పంపించాలి. డిప్లాయ్ స్టేజ్లోని ఆ ఇమేజ్ని తీసుకొని వచ్చి లైక్ కొత్త ఇమేజ్ని రన్ చేయాలి అప్లికేషన్. సో దాట్స్ వేర్ జెంకిన్స్ టేక్స్ కేర్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ 3-4 సర్వర్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్, ఒక్కొక్క సర్వర్ కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఇచ్చాను. అండ్ ఇది మా నార్మల్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటుంది. జనరల్గా కుబర్నెటస్లోని మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి కాబట్టి ప్రతిసారి డాక్యుమెంట్ చూసుకోవడం కష్టం కాబట్టి, లైక్ కుబర్నెటిస్ ఇంపరేటివ్ కమాండ్స్ అని ఒక హెల్ప్ గైడ్ అనమాట. ఇంకొకటి మేబీ రీసెంట్గా ఇది ఈ సండే అయ్యింది, ఇంకా నేను అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఒక 48 అవర్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఇది ఏ వెబ్సైట్కి అయినా సరే కనెక్షన్ సెక్యూర్డ్ అని ఉంటుంది కదా. సో కనెక్షన్ సెక్యూర్డ్ అని హ్మ్. ఎందుకు ఉంటుంది అంటే, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు అంటే ఇది ఎందుకు కనెక్షన్ సెక్యూర్డ్ అని ఉంది అంటే, బ్రౌజర్లోని ఒక సర్టిఫికెట్స్ ఉంటాయి, అండ్ ఈ బ్లాగర్, ఇది యాక్చువల్గా బ్లాగర్, ఇది బ్లాగర్లో ఒక సర్టిఫికెట్ ఉంటే రెండు మ్యాచ్ అవుతేనే కనెక్షన్ ఇస్ సెక్యూర్డ్ అంటది. లేదు అంటే లైక్ కనెక్షన్ ఇస్ ఫిషీ అని చెప్పి అలౌ చేయదు. లైక్ అడ్వాన్స్డ్కి వెళ్ళి ఓకే అలౌ అని చెప్పాలి. అండ్ సేమ్ థింగ్ హెల్మ్ చార్ట్స్ ఐడియా ఉంది, లైక్ కుబర్నెటిస్లోని ఫర్ సపోజ్ డిఫరెంట్గా డిప్లాయ్ చేయాలి. లైక్ సర్వీస్ ఫైల్ ఒకటి, డిప్లాయ్మెంట్ ఫైల్ ఒకటి, అండ్ ఇంగ్రెస్ ఫైల్ ఒకటి సపరేట్గా ఇండివిజువల్గా డిప్లాయ్ చేయాలి. అండ్ ఇండివిజువల్గా వాల్యూస్ అప్డేట్ చేయాలి. హెల్మ్ చార్ట్స్ ఏంటంటే అదే వర్క్ ఈజీ చేసింది అది, సింగిల్ ప్లేస్లోని వాల్యూస్ అప్డేట్ చేసేటట్టు. సో దట్స్ వేర్. అండ్ ఇది ఎందుకు చేశాను అంటే, డాకర్ కమిట్ ట్యాగ్ విత్ గిట్ కమిట్ ఐడీస్. సింపుల్గా ఇప్పుడు ఎవరైనా కమిట్ చేశారు అంటే అప్లికేషన్ ఆల్రెడీ డాకర్ ఇమేజ్తో రన్ అయింది. సో డాకర్ ఇమేజ్ ఏదైతే లైక్ ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ గిట్ కమిట్ గిట్ కమిట్ ఐడి ఉంటుంది కదా, లాస్ట్ ఏదైతే పుష్ చేశారో, సో అదే ట్యాగ్ అక్కడ ఉంటే లాస్ట్ ఎవరు పుష్ చేశారో ఆ కమిట్ ఎవరిది తెలుసుకుంటే ఈజీగా లైక్ బ్యాక్ ట్రాక్ చేయొచ్చు అని చెప్పి, దట్స్ వేర్ ఐ యూజ్డ్ దిస్ ఇన్ ద ప్రాజెక్ట్ అనమాట. ఇందాక సేమ్ థింగ్. ఇప్పుడు ఎలాగంటే ఈ బిల్డ్ ఫైల్స్ ఉంటాయి, ఫర్ సపోజ్ ఇక్కడ అన్నీ ఎగిరిపోయినాయి, నాకు ఒక్కసారి ప్రొడక్షన్ ఎగిరిపోయింది. ఎగిరిపోయినప్పుడు నేనేం చేయాలి, అవతల లైక్ యూజర్స్కి అప్లికేషన్ రన్ అవ్వాలి. ఆ టైంలో నేను మళ్ళీ కోడ్ తీసుకొని మళ్ళీ బిల్డ్ చేసి, ఎందుకంటే బిల్డ్ అన్నది చాలా ఎక్కువ టైం పడుతుంది లైక్ డిపెండింగ్ ఆన్ అప్లికేషన్. ఇక్కడ అంటే ఇది 6 నిమిషాలు పడుతుంది, కానీ కొన్ని అప్లికేషన్లో గంటలు కూడా పట్టొచ్చు, బిల్డ్ చాలా ఎక్కువ టైం పడుతుంది.
సో అందుకు ఆల్రెడీ లైక్ ప్యాకేజ్ అయిన కోడ్ ఉంటే లైక్ దట్స్ కంపైల్డ్ కోడ్, దట్స్ ఆర్టిఫాక్ట్స్ అనమాట. మేబీ ఇందాక మీరు చెప్పిన దాంట్లో నెక్సెస్లో పెట్టుకున్నారు, నేను S3 బకెట్లో పెట్టాను. ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ యూస్ చేసి ఈజీగా లైక్ ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్ని ఏదో నేను ఇంజినెక్స్లో డిప్లాయ్ చేయొచ్చు, డాకర్లో డిప్లాయ్ చేయొచ్చు, లైక్ డాకర్ ఇమేజ్ తీసుకురావచ్చు, లేదా కుబర్నెటిస్లో పెట్టుకోవచ్చు, నాకు నచ్చింది చేయొచ్చు. సేమ్ థింగ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒక టెరాఫామ్లో మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పాను. అంటే ఈ టైంకి వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్ అయిపోయింది, రన్నింగ్లో ఉంది. సో నేనేం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతున్న ఇన్స్టెన్స్ని తీసుకొచ్చి లైక్ ఎలా టెరాఫామ్ కంట్రోల్లోకి తీసుకొస్తావు, కొత్త టెరాఫామ్ ఎలా పెడతావు, అండ్ మాడ్యూల్స్ ఎలా పెడతావు అని చెప్పి. అండ్ డెవ్సెకాప్స్లోని లైక్ ఫస్ట్ డెవలపర్ కోడ్ కమిట్ చేయగానే ఫస్ట్ కోడ్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి అన్నమాట. అంటే రిపీటెడ్ కోడ్స్ ఉన్నాయా, డూప్లికేట్ కోడ్స్ ఉన్నాయా. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇది మనకు అంతగా ఉండదు, కానీ కన్ఫిగరేషన్స్ తెలియాలి అంతే. ఇక్కడ కూడా నేను ఓన్లీ కన్ఫిగరేషన్సే చెప్పాను. అండ్ రివ్యూలో కూడాను లైక్ ఇప్పుడు డాకర్ ఇమేజ్ అయిపోయాక ఇమేజ్ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఫర్ సపోజ్ ఇమేజ్లో హెచ్టిటిపిడి ఉంది, అది ఓల్డ్ వెర్షన్ వాడుంది, లేటెస్ట్ వెర్షన్ వాడొచ్చు, అది కొన్ని బగ్స్ని లైక్ వర్షన్ 3 అన్నది కొన్ని బగ్స్ ఉన్నాయి, వర్షన్ 4లో బగ్స్ లేవు అన్నట్టు. సో దాట్స్ వేర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి నేను స్లాక్ పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా జరిగింది అంటే ఒక దగ్గర నోటిఫికేషన్ రావాలి కదా. చాలామంది లైక్ మెయిల్ పెట్టుకోవచ్చు, టీమ్స్ పెట్టుకోవచ్చు, చాలా వరకు లైక్ ఇప్పుడు కంపెనీస్లో స్లాక్ వాడుతున్నారు కాబట్టి నేను స్లాక్ పెట్టాను. సేమ్ థింగ్ ఇక్కడ నుంచి మానిటరింగ్ అనమాట. ఫర్ సపోజ్ ప్రొమిథియస్ ఏంటంటే ఒక డేటాబేస్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఒక డేటాబేస్ ఇది మొత్తం ఒక మెట్రిక్ లాగ్స్ అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన విండోస్లోనే అనుకుందాం, మనకి ఏదైనా అయ్యిందంటే ఏం చేస్తాం మనం, లైక్ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి ఏదైతే లైక్ సిపియు ఎక్కువ తినేస్తుందో ఆ టాస్క్ క్లోజ్ చేస్తాం కదా. కానీ ఇక్కడ లినక్స్ సర్వర్స్లోని ఈ మెట్రిక్స్ మనం లైక్ 24/7 మానిటర్ చేసుకుంటూ ఉండలేం. అంటే ఇక్కడ డీడీఓఎస్ అటాక్స్ కూడా కొన్నిసార్లు అవుతాయి. డీడీఓఎస్ అటాక్స్ అంటే ఇప్పుడు నాదే ఇది వెబ్సైట్, ఒకేసారి 1000 మంది పడిపోతే నాకు సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడిపోద్ది. సో దానివల్ల నాకు అప్లికేషన్ క్రాష్ అయిపోద్ది అన్నమాట. సో అలాంటి లోడ్ పడుతున్నప్పుడు నాకు అది తెలియాలి, తెలిస్తే కానీ నేను అప్లికేషన్ కాపాడుకోలేను. సో ఆ మెట్రిక్ లాగ్స్ అನ್ನು నేను ప్రొమిథియస్ ద్వారా తీసుకోవచ్చు అన్నమాట. ఆ మెట్రిక్స్ని నేను మానిటర్ చేయొచ్చు. ఆ మానిటర్ చేసింది నేను గ్రాఫానా ద్వారా విజువలైజ్ చేయొచ్చు అన్నమాట. ఇట్స్ జస్ట్ డాష్ బోర్డ్. అండ్ ఒకవేళ అంటే నేను లిమిట్ పెడతాను అనమాట, ఒకవేళ CPU పర్సెంట్ 70 దాటితే నాకు స్లాక్లో నోటిఫై చేయని చెప్పి. దట్స్ వేర్ ఐ ఇంటిగ్రేటెడ్ స్లాక్. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్ ఇక్కడ లైక్ రెండు ఇంటిగ్రేట్ చేసింది. ఇది అలర్ట్ మేనేజర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాను అనమాట ప్రొమిథియస్ అండ్ స్లాక్. అండ్ లాస్ట్ ఇది గిటాప్స్. ఇక్కడ గిటాప్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఒక రిపో ఉంటుంది. ఇక్కడ గిటాప్స్లోని మనకు రెండు రిపోజ్ ఉంటాయి, ఏదర్ హెల్మ్ చాట్స్ ఆర్ కుబర్నెటిస్. ఈ రెండు రిపోస్లోనే ఏ చేంజ్ ఉన్నా సరే, ఫర్ సపోజ్ ఇది ఎందుకు గిటాప్స్ చాలా ఫేమస్ అయ్యని చెప్తాను. ఫర్ సపోజ్ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ ఉందనుకుందాం, అమెజాన్ వెబ్సైట్ ఉందనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా పండగ సేల్స్ అవుతున్నాయి, లైక్ ఫ్లాష్ సేల్స్ ఏవో అవుతున్నాయి, లైక్ అమెజాన్ బిగ్ బిలియన్ డే. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే లైక్ పాడ్స్ ఒక 4 రన్ అయితే, ఎందుకంటే ఆ టైంలో చాలా ఎక్కువ మంది జనాలు వస్తారు కదా. సో 4 సరిపోవు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక 6-7 పెంచాలి. సో దానికి మనం కోడ్ దగ్గరికి వెళ్ళి బిల్డ్ చేసి ఇవన్నీ అక్కర్లేదు మనకి. జస్ట్ 3 పాడులు పెంచాలి. అప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదీ స్క్రాచ్ నుంచి చేయకుండా జస్ట్ రిపోలోని పాడ్స్ ఫ్రమ్ 2 to 4 అని పెట్టగానే ఆర్గో సీడీకి సింక్ అయ్యి, సో దాట్ విల్ ఇంక్రీజ్ ద పాడ్స్ అనమాట. సిమిలర్ వే ఒకవేళ బిగ్ బిలియన్ డే సేల్స్ అయిపోయినాయి, ఈ పాడ్స్ ఇంకా రన్ అవుతున్నాయి అంటే కాస్ట్ ఎఫిషియన్సీ లేదు మనకి, మెమరీ తినేస్తుంది నోడ్ది. సో మళ్ళీ రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో దట్స్ వేర్ గిటాప్స్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ అనమాట. అండ్ యా ఇక్కడికి వచ్చేసరికి లైక్ ఇక్కడ వరకు క్లియర్ కదా, డేస్ ఎలా డిజైన్ చేశాను, ప్రాజెక్ట్ ఎలా డిజైన్ అయిందని చెప్పి. ఇక్కడ నుంచి యా బ్రో, ఆల్మోస్ట్ అర్థమైంది. నేను యాక్చువల్లీ వాళ్ళ పొద్దున డే 20 డైరెక్ట్ ఆ ఫ్లో చార్ట్ చూశాను, కొద్దిగా అర్థమైంది. నాకు ఎక్కడ ఒక్కసారి నేను చెప్పాలా, నేను ఎక్కడ స్టక్ అవుతున్నా నాకు అర్థం, నేను చెప్తే మీకు అర్థమవుతుందేమో. ఆ డయాగ్రామ్ ఉంది కదా, ఫ్లో చార్ట్ డయాగ్రామ్, డే 20 అది. యా ఇదే అనుకో. డే 20 ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇది అర్థం కావట్లేదు నాకు, ఒక్క నిమిషం బ్రో. కంప్లీట్ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ వ్యూ. తెలుగు యా వీడియోలో యా డే 20లో ఉంది. ఎస్ ఇదే. ఒక్కసారి నేను చెప్తా బ్రో జస్ట్. ఓకే, డెవలపర్ అనేవాడు అదే కోడ్ గిట్ హబ్లోకి వర్షన్ కంట్రోల్కి పుష్ చేశాక జెన్కిన్స్, ఇది సోనార్ క్యూబ్ కోడ్ స్కాన్ చేయడానికి. నువ్వు ఇక్కడ 3 సర్వర్లు క్రియేట్ చేసుకున్నావు, ఒక జెన్కిన్ సర్వర్, ఒక బిల్డ్ సర్వర్, ఒక డిప్లాయ్ సర్వర్. బిల్డ్ సర్వర్లో ఏమో యాన్సిబుల్ డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నావు. ఇక్కడ ఈ స్కాన్ అయిపోయిన తర్వాత ఈ బిల్డ్ సర్వర్లోకి వచ్చి యాన్సిబుల్ ద్వారా build.sh అనేది ఉంటుంది ఇక్కడ. అంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడ గిట్ హబ్లో ఉందా?
ఎస్. ఓకే. మనం ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి, ఈ రెండిటికి కనెక్షన్ పెట్టావు. జెన్కిన్ సర్వర్‌కి, బిల్డ్ సర్వర్‌కి ఎస్ఎస్హెచ్ పెట్టావు కాబట్టి, నువ్వు ఐ మీన్ జెన్కిన్స్ రన్ అయిన తర్వాత ఇది రన్ అవుతుందేమో. నువ్వు ఆ గిట్ హబ్ యూఆర్ఎల్ ఇస్తావేమో జెన్కిన్స్‌లో. తర్వాత ఈ ఈ బిల్డ్ డాట్ ఎస్హెచ్ నుంచి మావెన్ అయితే డాట్ వార్ కదా! ఇక్కడ ఇది ఇంజనెక్స్ సారీ రియాక్ట్ అప్లికేషన్ కాబట్టి ఏమొస్తుంది బ్రో? ఇప్పుడు యాక్చువల్గా ఒకవేళ నువ్వు అది కన్ఫ్యూజ్ అయితే ఇంకొకటి ఉంది, వేరే లైక్ జావాకి రియాక్ట్కి డిఫరెన్స్ చెప్పాను నేను. అంటే నాదంతా ఓన్లీ రియాక్ట్ కదా, సో సమ్ పీపుల్ విడ్ కన్ఫ్యూజ్ అని చెప్పి వేర్ ఐ యాక్చువల్లీ వేర్ ఇస్ దిస్ డెవాప్స్ అండ్ ఇప్పుడు డెవలపర్ అని చెప్పి ఒక సిరీస్ ఉంది. జావాలో ఓకే. ఎస్. మావెన్ బిల్డ్ టూల్ ఉంటుంది గదా! దానికి డాట్ వార్ వస్తుంది. ఇప్పుడు ఎస్. దీనికి రియాక్ట్‌కి ఏమొస్తుంది బ్రో? రియాక్ట్కి బిల్డ్ ఫోల్డర్ వస్తుంది. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద డయాగ్రామ్. జనరల్గా ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఎన్పిఎం ఇన్స్టాల్ చేసుకుంటూ అండ్ ఇందులో రియాక్ట్ ప్రాజెక్ట్లోనే నీకు అది బిల్డ్ అవ్వాలంటే ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అన్నది కంపల్సరీ ఉండాలి, లైక్ విచ్ డెవలపర్ రైట్స్. అండ్ ఇక్కడ ఓకే. నువ్వు జస్ట్ రన్ చేసావు ఎన్పిఎం రన్ కమాండ్, అక్కడ నీకు బిల్డ్ ఫోల్డర్ ఫామ్ అవుద్ది. ఆ బిల్డ్ ఫోల్డర్లోని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అన్నది మెయిన్ థింగ్ దట్ డిప్లాయ్స్ ది అప్లికేషన్. సేమ్ థింగ్ జావా ప్రాజెక్ట్లో ఏంటంటే ఓపెన్ జేడీకే ఉంటుంది, మేవన్ ఇన్స్టాల్ చేస్తావు. అండ్ ఇన్‌స్టాల్ ఇక్కడ చేసుకుంటాము. యా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అన్నది చాలా మెయిన్ ఫైల్ ఇక్కడ జావా ప్రాజెక్ట్ మెయిన్ అయితే. ఫైల్. అండ్ ఈ కమాండ్స్ కరెక్ట్. అన్నది మెమ్యూన్ క్లీన్ ఇన్స్టాల్ అని కొట్టగానే లైక్ ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ద్వారా టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. ఆ టార్గెట్ ఫోల్డర్ లోపల డాట్ జార్ ఫైల్ ఉంటుంది, డాట్ జార్ ఆర్ డాట్ వార్. సో దాట్ ఫైల్ ఈజ్ యువర్ అప్లికేషన్ అనమాట. హియర్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈజ్ యువర్ అప్లికేషన్ అంతే. గాట్ ఇట్. సూపర్ అసలు. భలే చెప్పావు క్రేజీగా. సో, ఇప్పుడిక్కడ రియాక్ట్ కాబట్టి డాట్ ఐ మీన్ బిల్డ్. ఇండెక్స్ డాట్ హెచ్‌టిఎంఎల్‌గా యాక్చువల్. బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎస్. ఓకే. ఇప్పుడు డాట్ వార్ అనేవి ఇప్పుడు మనం ఆర్టిఫాక్ట్ అంటాం గదా! ఆ డా ఆర్టిఫాక్ట్‌ని నో 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 డాట్ వార్ మనం ఆర్టిఫాక్ట్ అన్నాం. ఇక్కడ ఎన్పిఎం రన్ బిల్డ్ కొట్టాక బిల్డ్ ఫోల్డర్ ఫామ్ అయింది కదా, అండ్ ఇక్కడ టార్గెట్ ఫోల్డర్ ఫామ్ అయింది కదా, వీటిల్ని మనం ఆర్టిఫాక్ట్స్ అంటాం. సో ఈ బిల్డ్ ఫోల్డర్ హుహు. లోపల ఏదర్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి దీని డిపెండెన్సీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో బట్ ఇది మెయిన్ ఓకే. ఓకే. అప్లికేషన్. సో సేమ్ టార్గెట్ ఫోల్డర్లోని దీని లోపల దీని డిపెండెన్సీస్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ నా వెబ్సైటే తీసుకుందాం, లైక్ చూసే ఉంటావు కదా స్టార్టింగ్లోని మేబీ లైక్ వన్ డే ఫర్ సపోజ్ ఇండెక్స్ డాట్ ఇక్కడ అప్లికేషన్ పెట్టాను నేను. యా ఇక్కడ నువ్వు చూసుకుంటే లైక్ దీనికి ఏంటి ఈ గోల్డ్ చైన్ అన్నది ఒక ఇమేజ్, ఈ బిల్డ్ ఫోల్డర్లో ఈ ఇమేజ్ అన్నది ఉంటుంది అన్నమాట. సో దట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కెన్ క్యాచ్ దట్. సో అట్లా డిపెండెన్సీస్ ఉంటాయి. సో బిల్డ్ ఫోల్డర్ ఓకే. అన్నది మెయిన్. బిల్డ్ ఫోల్డర్ అనేది అదొక ఆర్టిఫాక్ట్. ఓకే. ఓకే. దాని లోపల దానికి సంబంధించిన ఐ మీన్ యా ఉంటది. ఓకే. డిపెండెన్సీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మెయిన్ అండ్ ఆల్సో అప్లికేషన్ రన్ డిపెండెన్స్. అవుద్ది. మెయిన్ అప్లికేషన్ రన్ అయ్యేది దీంతో, కాకపోతే దీని డిపెండెన్సీస్ అన్నీ ఆ ఫోల్డర్లో ఉంటాయి. అంటే ఈ ఫోల్డర్ ఉంటే నువ్వు ఇంక అప్లికేషన్ రన్ చేసేయచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే కోడ్ కంపైల్ చేస్తాం కదా, అవును. కంపైల్డ్ కోడ్ మాట. ఇప్పుడు సడన్గా ప్రొడక్షన్ ఎగిరిపోయింది అంటే డెవలపర్ని డైరెక్ట్గా వచ్చి కోడ్ రాయి మళ్ళీ మళ్ళీ బిల్డ్ చేయి. ఎందుకంటే ఇక్కడ ఎన్పిఎం రన్ బిల్డ్ కోడ్ని జనరల్గా ఇక్కడైతే నా అప్లికేషన్ 6 minutes పట్టింది, చిన్న అప్లికేషన్ జస్ట్ స్టాటిక్ వెబ్సైట్. కానీ అమెజాన్ లాంటి వెబ్సైట్ కంటే అది మినిమం గంట పడుద్ది కదా బిల్డ్కి. సో అది గంట ఓకే. పట్టినప్పుడు నీ ప్రొడక్షన్ అమెజాన్ లాంటి వెబ్సైట్ ఒక గంట ఆగితే యూ కాంట్ ఇమాజిన్ లాసెస్ అనమాట. వాళ్ళు ఒక కరెక్ట్. బిలియన్ 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 డాలర్స్ లాస్లోకి వెళ్ళిపోతారు అవును. అట్లా. సో అందుకు లైక్ దే షుడ్ బి రెడీ. మేబీ లైక్ 1 minute 2 minutes కూడా క్రోర్స్లో లాస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఓకే. దే షుడ్ నెవర్ హ్యావ్. ఆర్టిఫాక్ట్ వర్షన్స్ అంటారంట కదా బ్రో! ఆర్టిఫాక్ట్ వర్షన్స్. ఆర్టిఫాక్ట్ వర్జన్స్ అని కాదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మేబీ ఎస్ ఐ కెన్ టేక్ దిస్ అనమాట. ఓకే ఇది ఎందుకు ఇలా ఉంటుంది, ఫైన్. యా ఫైన్. ఇది ఎందుకు ఫైన్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బిల్డ్ ఫోల్డర్లో నా ఆర్టిఫాక్ట్ సేవ్ చేశాను. అంటే ఫస్ట్ రిలీజ్ చేశాను, లెట్స్ ఇదే ప్రాజెక్ట్ అనుకుందాం. ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు నేనేం చేశానంటే ఒక రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు లైక్ డిప్లాయ్ అయిపోయింది, బిల్డ్ ఫోల్డర్ ఇక్కడ ఉంది. సో బిల్డ్ ఫోల్డర్ నేను సేవ్ చేసుకున్నాను, ఓకేనా. డే 1లో లెట్స్ నేను ప్రతిరోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. ఓకే. అండ్ మనం రోజు బిల్డ్ జనరేట్ చేస్తే రోజుకొక బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుందా? రోజుకి ఒక బిల్డ్ ఫోల్డర్ కాదు, జనరల్గా అంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రొడక్షన్స్ అనేవి నీకు ఎవ్రీ ట్యూస్డే రిలీజ్ అవుతాయి, లేదా ప్రొడక్షన్ ఎవ్రీడే రిలీజ్ చేయరు అప్పుడు. సో నేను అవును. ఈ కరెక్ట్. ప్రాజెక్ట్లో ఇది ప్రొడక్షన్ అనుకో.
ప్రొడక్షన్ అనేది ఎవ్రీ ట్యూస్డే అనుకో. సో ఎవ్రీ ట్యూస్డే అన్నది నేను ఇక్కడ ఏం చేస్తానంటే బిల్డ్ ఫోల్డర్ అనేది డేట్ ఫార్మాట్లో పెట్టాను అనమాట. మేబీ ఐ థింక్ ఐ కుడ్ షో యూ ద స్క్రిప్ట్ దట్స్ యా. యాక్చువల్గా ఇది ఇక్కడ ఉంది, ఎందుకంటే ఇది తెలుగులో ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ సపరేట్ రిపో ఉంది అన్నమాట దీనికి. బ్యాష్ స్క్రిప్ట్స్ యా పోస్ట్ హెల్మ్ ఇదే అనుకుంటాను. ఎస్. సో ఈ బిల్డ్ డాట్ ఎస్హెచ్ఎన్ స్క్రిప్ట్ బిల్డ్ సర్వర్లో రన్ అయినప్పుడు ఇఫ్ యూ కుడ్ సీ ఫస్ట్ థింగ్ ఇస్ ఉన్న ఇమేజెస్ రిమూవ్ చేస్తుంది, విచ్ ఐ డిడ్ నాట్ అడ్వైజ్. ఎందుకంటే నేను డెమో కాబట్టి స్పేస్ కావాలని చెప్పి నేను లైక్ ఈ స్టెప్ ఫాలో అయ్యాను. ఫస్ట్ థింగ్ ఉన్న డాకర్ ఇమేజ్లు రిమూవ్ చేసి కొత్త డాకర్ ఇమేజ్ లైక్ అన్యూజ్డ్ డాకర్ ఇమేజెస్. ఓకే. నెక్స్ట్ ఒక డైరెక్టరీ రిమూవ్ చేస్తుంది, ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది, అండ్ లేటెస్ట్ కోడ్ ఏదైతే ఉందో లైక్ గిటాబ్లోనే అది పుల్ చేసుకుంటుంది, లైక్ డెవలపర్ రాసిన కోడ్ అనుకొచ్చింది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా డాకర్ ఇమేజ్ అన్నది ఏంటంటే లైక్ అదే గిట్ కమిట్తో సేవ్ చేసుకుంటాను నేను అని చెప్పాను కదా. గిట్ కమిట్ ఐడి ఏదైతే ఉందో నేను అది వేరియబుల్లో సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను నేను, ఇఫ్ యూ కుడ్ సీ నేను మాన్యువల్గా బిల్డ్ రన్ చేశాను. ఇక్కడ ఇది డాకర్ కాదు, npm ఇన్స్టాల్ npm రన్ బిల్డ్ అండ్ బిల్డ్. ఇక్కడికి వచ్చేసరికి నాకు బిల్డ్ ఫోల్డర్ వచ్చింది. నేను చెప్పాను కదా ఇందాక npm రన్ బిల్డ్ కొట్టగానే నాకు బిల్డ్ ఫోల్డర్ వచ్చింది. ఈ బిల్డ్ ఫోల్డర్ని నేను కరెంట్ డేట్ ఏదైతే ఉందో లినక్స్లోనే అది సేవ్ చేసుకున్నాను, ఎలాగా ddmm yyyy ఫార్మాట్లో. సో నేనేం చేశానంటే ఇక్కడ ఈ సర్వర్కి అంటే EC2 సర్వర్కి S3 బకెట్ యాక్సెస్ ఇచ్చాను అనమాట. సో S3 బకెట్లో నేనేం చెప్పాను అంటే ఇక్కడ ఏదైతే బిల్డ్ ఫోల్డర్ ఫామ్ చేశానో నేను ఆ బిల్డ్ ఫ్యాక్టరీ లైక్ బకెట్ నేమ్ ఇది బిల్డ్ ఫ్యాక్టరీ రియాక్ట్ డెమో అని చెప్పి కీ కరెంట్ డేట్ లైక్ ఒకటి ఫామ్ చేయి, ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ఫోల్డర్ ఫామ్ చేయి కరెంట్ డేట్ తోటి. ఆ కరెంట్ డేట్లోని ఈ బిల్డ్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది పెట్టు అందులో అని చెప్పాను నేను దాన్ని. గాట్ ఇట్. ఓకే. బిల్డ్ నేమ్ ఏదైతే ఉందో. సో బిల్డ్ నేమ్ ఏమని కాదు, ఆ రోజు అంటే ఫర్ సపోజ్ ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 27th Feb కదా. ఇది ఏం చేస్తుంది అంటే 27 Feb అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది 2025 అని చెప్పి. ఆ రోజు ఏదైతే బిల్డ్ ఫామ్ అయిందో ఆ బిల్డ్ ఫోల్డర్ని తీసుకెళ్ళి ఇందులో పెడుతుంది. ఇక్కడతోటి ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ మనకి పైప్ లైన్లో అక్కర్లేదు, బట్ ఇట్స్ మోర్ లైక్ డిజాస్టర్ రికవరీ అనమాట. సో ఇక్కడ ఇది మెయిన్. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఆల్రెడీ కోడ్లో ఉందన్నమాట. కోడ్లోని గోల్డ్ డాకర్ ఫైల్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డాకర్ ఫైల్ బిల్డ్ చేస్తుంది, డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తుంది. ఓకేనా. మేబీ ఐ థింక్ ఐ కుడ్ షో యూ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను చెప్తాను చూడు, జెంకిన్స్ బిల్డ్ సర్వర్ అండ్ డిప్లాయ్ సర్వర్ 3 ఉన్నాయి. జెంకిన్స్ నుంచి బిల్డ్ సర్వర్కి మాత్రమే SSH కనెక్షన్ ఉంది. ఓకేనా. అండ్ బిల్డ్ సర్వర్ నుంచి డిప్లాయ్ సర్వర్కి మాత్రమే SSH కనెక్షన్ ఉంది. అండ్ ఎప్పుడైతే లైక్ ఒక యూజర్ అదే డెవలపర్ గిట్హబ్లోని లైక్ ఏదైనా రాశాడు, రాసి ప్రొడక్షన్కి పుష్ చేశాడు బికాస్ ఆఫ్ వెబ్ హుక్, జెంకిన్స్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యాక ఫస్ట్ ఇది చేసేది సోనార్ క్యూబ్ క్వాలిటీ చెక్స్. అన్నీ అయిపోయింది అంటే నెక్స్ట్ పైప్ లైన్కి వెళ్ళి ఇది ఏం చేస్తుంది అంటే యాన్సిబుల్కి వెళ్ళి నెక్స్ట్ బిల్డ్ సర్వర్లో ఉన్న యాన్సిబుల్కి చెప్తుంది build.sh అనే స్క్రిప్ట్ రన్ చేయని చెప్పి. ఓకే. build.sh అని స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది చేసే పని ఏంటి అంటే బిల్డ్ ఫైల్స్ ఫామ్ చేసి S3 బకెట్లో పెడుతుంది. దట్స్ వాట్ ఐ షోడ్ యూ హియర్. బిల్డ్ ఫైల్స్ ఫామ్ చేసి S3 బకెట్లో పెట్టింది ఇది. S3 బకెట్లో ఆ ఆర్టిఫాక్ట్స్ స్టోర్ చేసుకున్నాం బేసికలీ. సింపుల్గా ఇందాక చెప్పినట్టు నెక్సెస్లో పెట్టాను కదా, నేను ఇక్కడ S3 బకెట్లో పెట్టుకున్నాను నేను అంతే. సో నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ నాట్ అన్ ఇంపార్టెంట్ స్టెప్, బట్ ఇట్స్ ఫర్ డిజాస్టర్ రికవరీ. అంటే ఫర్ సపోజ్ ఎవరైనా అంటే మళ్ళీ నేను కోడ్ చేసి ఒక గంట ఆగి అలా కాకుండా నేను డైరెక్ట్గా ఈ బిల్డ్ ఫైల్స్ని తీసుకెళ్ళి డాకర్ ఇమేజ్లో పెట్టేసుకుంటాను నేను. ఇట్స్ లైక్ నేను ఈ 3 steps నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇట్స్ లైక్ డిజాస్టర్ రికవరీ అన్నమాట సింపుల్గా. అదే అంటే రిఫరెన్స్ కోసం ఉంటాయి ఆ S3 బకెట్లో. రిఫరెన్స్ కోసం అని కాదు, ఫర్ సపోజ్ సడన్గా ప్రొడక్షన్ ఆగిపోయింది, ఆ టైంలోని మనం కోడ్ దగ్గరికి వెళ్ళి కోడ్ బిల్డ్ చేసుకుంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా అమెజాన్లో గంట అంటే అట్లా మనకు అవ్వదు. సో ఇక్కడ ఈ బిల్డ్ ఫైల్స్లో నుంచి అంటే ఇది ఆల్రెడీ కంపైల్ అయిపోయింది కోడ్. ఇక్కడ నీకు ఎందుకు ఎంత టైం పడుతుంది బిల్డ్ ఫోల్డర్లు అంటే కోడ్ కంపైల్ అవ్వడానికి. ఇక్కడ నీకు ఆల్రెడీ కంపైల్ అయిపోయింది కోడ్. ఈ కంపైల్ అయిపోయిన కోడ్లను నేను ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫస్ట్ day 1 day 2 day 3 అని చెప్పాను కదా,
ఏదో ఇంజినిక్స్లో డిప్లాయ్ చేసి డైరెక్ట్గా యూజర్స్కి అప్లికేషన్ ఇచ్చేసి ఈ లోపు నువ్వు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవచ్చు ఎక్కడ బ్రేక్ అయిందని చెప్పి. సో దట్ అక్కడ నీ బిజినెస్ సేవ్ అవుతుంది, ఇటుపక్క ఏం జరుగుతుందో నువ్వు అనాలిసిస్ చేయగలవు. అట్లా కాదు అనుకుంటే ఇక్కడ ఏమవుద్ది అంటే, ఫర్ సపోజ్ నువ్వే అమెజాన్ రన్ చేస్తున్నావు అండ్ నువ్వు కోడ్ మళ్ళీ రన్ చేస్తాను, బిల్డ్ ఫైల్స్ నువ్వు సేవ్ చేసుకోలేదు అనుకుందాం వర్స్ట్ కేస్. ఇక్కడ నీకు ఒక గంట పడుతున్నప్పుడు నీకు కాల్స్, లైక్ హౌ బిగ్ కంపెనీస్ గెట్ ఎఫెక్టెడ్, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తారు, ట్విట్టర్లో ట్రోల్ చేస్తారు, స్టాక్స్ పడిపోతాయి నీవి, నీ స్టేక్ హోల్డర్స్ అందరూ నీ ప్రైజ్లో తీసేస్తారు అన్నమాట. అంత డేంజర్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట జస్ట్ ఒక 1 hour డౌన్ టైం అయితే. నాకు తెలిసి నువ్వు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుంటావు, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయితే ఎలా మాక్ చేస్తారని చెప్పి, లేదా వాట్సాప్ ఒక అవునవును. 2 నిమిషాలు డౌన్ అయినా సరే మీమ్లు వచ్చేస్తాయి అట్లా మాట. కరెక్ట్. సో అందుకు దాట్స్ వేర్ బిల్డ్ ఫైల్స్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ జస్ట్ డిజాస్టర్ రికవరీ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి సో నేనేం ఫర్ యా ఈచ్ బిల్డ్ ఒక కొత్త డేట్‌తో క్రియేట్ అవుతుందా? ఆ బిల్డ్ ఎస్ ఫోల్డర్‌లో? ఎస్ ఇక్కడ మోర్ లైక్ యూ కుడ్ థింక్ లైక్ ప్రొడక్షన్ ఎవ్రీ ట్యూస్డే అవుతుంది అండ్ ఎవ్రీ ట్యూస్డే మాత్రమే ఆ బిల్డ్ ఫోల్డర్ ఫామ్ అవుద్ది, ఎవ్రీ ట్యూస్డే మాత్రమే బకెట్లోకి వెళ్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ కాకుండా లోకల్ ఓకే. ఎన్విరాన్మెంట్కి పెడితే, లోకల్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీడే డెవలపర్ ఏదో కమిట్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో అక్కడ నీకు S3 బకెట్లోని స్పేస్ ఎక్కువ అయిపోయి నీకు అది వేస్ట్ మెమరీ అది. సో వాట్ కరెక్ట్. ఆర్ కరెక్ట్. ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే ప్రొడక్షన్ నీకు ఇంపార్టెంట్, అక్కడ నీకు డెవ్ పోయినా పర్లే, యూఏటీఎం పోయినా కరెక్ట్. పర్లే. సో అందుకు ఇది ఒక అవునవును. డిజాస్టర్ రికవరీ మెథడ్ అంతే ఇది ఇక్కడ. సో బిల్డ్ డాట్ ఎస్హెచ్ ఇక్కడ 2 స్టెప్స్ ఫామ్ అవుద్ది, అదే చేశాను ఇక్కడ, బిల్డ్ ఫైల్స్, బిల్డ్ బకెట్ ఫైల్స్. అండ్ బిల్డ్ ఫైల్స్ తర్వాత లైక్ ఇక్కడ కోడ్లోనే మేబీ ఎస్ ఐ కుడ్ షో, ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుంది అంటే గోల్డ్ డాకర్ ఫైల్ అన్నది, ఎస్ ఇక్కడ గిట్ కమిట్ ఐడి సేవ్ చేసుకుంది. ఇఫ్ యూ కుడ్ సీ గిట్ కమిట్ ఏదైతే వేరియబుల్ ఉందో, అంటే నేను ఎందుకు గిట్ కమిట్ సేవ్ చేశాను అంటే ఈ ఈజీ రిఫరెన్స్ అనమాట. మేబీ నేను ఇంగ్లీష్లో ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు. ఈజీ రిఫరెన్స్ అనమాట. ఫర్ సపోజ్ మేబీ నేను యాక్చువల్గా డాకర్ హబ్ అకౌంట్ మర్చిపోయాను నేను. సో ఓకే. జనరల్ ఆ డాకర్ హబ్ ఉంటే అది నేను అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చు. ఆ కోడే కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంది బ్రో. ఇప్పుడు ఈ చెప్ కోడ్ చూస్తుందా? కోడ్ కాదు, ఒక్క నిమిషం అంటే చెప్తాను. ఇప్పుడు ఇది చూస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది నెక్స్ట్, అక్కడ బిల్డ్ ఫైల్స్ వరకు అర్థమైంది కదా క్లియర్గా. ఆ! బిల్డ్ ఫైల్ వరకు పర్ఫెక్ట్‌గా అర్థమైంది. బిల్డ్ ఫైల్స్ తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే గిట్ కమిట్ ఐడి సేవ్ చేసుకుంటుంది అన్నమాట. ఇది యాక్చువల్గా నా అకౌంట్లో లేను కాబట్టి ఇది కమిట్స్ చూపించట్లేదు, కానీ కమిట్ ఐడి ఉంటుంది తెలుసు కదా నీకు. కమిట్ చేసే కొద్ది ఒక కమిట్ ఐడి వస్తుంది గిట్లో మనకి. అవును. ఆ కమిట్ ఐడీ వస్తది. ఆ కరెక్ట్. ఆ కమిట్ ఫర్ ఐడి ఎవ్రీ కమిట్ ఫర్ ఎవ్రీ గిట్ కమిట్, కమిట్ ఐడీ విల్ బి జనరేటెడ్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే గోల్డ్ డాకర్ ఫైల్ రన్ చేస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ బిల్డ్ ఫోల్డర్ ఉంది కదా, యాక్చువల్గా నేను అందుకే ఇది పోస్ట్ బిల్డ్ స్క్రిప్ట్ అని చెప్పాను నేను. ఎందుకంటే దీని ఆల్రెడీ నేను బిల్డ్ ఫోల్డర్ ఉంది కదా నాకు ఇక్కడ, అండ్ ఇందాక జనరేట్ చేశాను కదా నేను బిల్డ్ ఫోల్డర్, ఒకటి S3 బకెట్లోకి పంపిస్తాను. అవును. అదే బిల్డ్ ఫోల్డర్ని అంటే నేను మళ్ళీ ఇదంతా బిల్డ్ చేసుకునే బదులు నా దగ్గర ఆల్రెడీ బిల్డ్ ఫోల్డర్ ఉంది కాబట్టి అదే బిల్డ్ ఫోల్డర్ని తీసుకెళ్ళి ఇంజినిక్స్లో డిప్లాయ్ చేస్తాను. సో ఆ ఇంజినిక్స్ ఇదేంటంటే లైక్ డాకర్ ఇమేజ్ విత్ ఇంజినిక్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంజినిక్సే, కాకపోతే డాకర్లో రన్ అవుతుంది. అందులో నేను తీసుకెళ్ళి నేను ఇప్పుడు జనరేట్ చేసిన బిల్డ్ ఫోల్డర్ పడేశాను. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. హ్మ్. హ్మ్. ఓకే. ఇట్స్ లైక్ జస్ట్ అన్ ఇంజినిక్స్ ఇమేజ్ డాకర్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు వరకు ఇందాక క్రియేట్ చేశాను కదా బిల్డ్ ఫోల్డర్, లైక్ npm రన్ బిల్డ్ అన్నప్పుడు క్రియేట్ అయింది కదా ఒకటి నాకు, అదే అవును. ఇందాక క్రియేట్ అయింది. క్రియేట్ అయింది, నేను తీసుకెళ్ళి ఇమేజ్లో పడేశాను. సో దాట్ లైక్ ఇట్ ఎక్స్పోజ్డ్ పోర్ట్ 80. అండ్ ఇది తెలిసిందే కదా లైక్ ఇంజినిక్స్ ఈ -G. కోడ్ దాని కింద రాసావా బ్రో? ఈ కోడ్ దాని కింద రాసావా? ఈ కోడ్ ఇప్పుడు దాని ఆ కింద షెల్స్. రాయలేదు. ఇప్పుడు యూ సీ లైక్ గోల్డ్ డాకర్ ఫైల్ ఉంది కదా, గోల్డ్ సైట్ ఈ కామర్స్ గోల్డ్ డాకర్ ఫైల్. ఇక్కడ నేను దాన్ని అవునవును. క్లోన్ చేసుకోమన్నా రిపోని, సర్వర్లో ఈ రిపో క్లోన్ అయింది. చేసుకున్నావు. కరెక్ట్. సర్వర్లో ఈ అవును. రిపో క్లోన్ అయింది, మధ్యలో నేను డిజాస్టర్ రికవరీ చేసుకున్నాను ఇది. చేసుకున్నావు. ఓకే. బిల్డ్ ఓకే. ఫోల్డర్, ఒక బిల్డ్ ఫోల్డర్ ఫామ్ అయింది, లైక్ కోడ్ కంపైల్ చేశాను. ఓకే, అవునవును. అంతే. ఒక బిల్డ్ ఫోల్డర్ తీసుకెళ్ళి S3 బకెట్లో పడేశాను. జస్ట్ ఈ ఇంకొకటి 4 లైన్‌లు డిజాస్టర్ రికవరీ కోసం మాత్రమే నువ్వు ఎక్స్‌ట్రాగా రాసుకున్నావు. ఎస్, ఇవి జస్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్. యెస్. కరెక్ట్. ఫ్రమ్ 10థ్ టు 16థ్ లైన్ 10 డిజాస్టర్ కాదు, రికవరీ. 11 to 16 యాక్చువల్గా. యాహ్! 11థ్. ఓకే. 10థ్ పాయింట్ ఏంటి బ్రో? అర్థం కాలేదు. గిట్ కమిట్ ఐడి అంటే ఫర్ సపోజ్ మేబీ ఒక నిమిషం, ఇప్పుడు మనం ఏదైనా కమిట్ చేసామంటే గిట్లోని దానికంటూ ఒక ఐడి వస్తుంది ట్రాక్ చేయడానికి అని చెప్పి. లెట్స్ సే అవును. మేబీ ఇందులో ఏదైనా నేను కమిట్ చేసి నార్మల్‌గా ఎట్లా చేస్తానంటే లోకల్ మిషన్ నుంచి గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -n ఒక మెసేజ్ ఇస్తా. ఫస్ట్ కమిట్ అని చెప్పి కొడతా, కమిట్ అయిపోతది. ఎస్ ఎస్ ఇప్పుడు ఇది నువ్వు చూసుకున్నావంటే ఇది నా రిపో, నేను కమిట్ చేశాను కదా, 10 కమిట్లు చేశాను నేను.
ప్రతి కమిట్లోని ఏం చేంజ్ ఉందని చెప్పి చూపిస్తుంది మాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూపిస్తలేదు తెలీదు. ఇదేంటంటే కమిట్ ఐడి మాట. ఫర్ సపోజ్ ఇది కమిట్ ఐడి. గాట్ ఓకే. ఇట్. ఈ కమిట్ హ్మ్. ఐడి హ్మ్. ఒకవేళ నేను రిజిస్టర్ చేసుకున్నాను అంటే యాక్చువల్గా చిన్నది కనిపిస్తుంది కానీ ఇంత పెద్దది అది. ఓకే. హ్మ్. హ్మ్. నేనేం చేశానంటే ఈ కమిట్ ఐడినే తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ కమిట్ ఐడిని తీసుకొని డాకర్ ఇమేజ్కి ట్యాగ్ కింద పెట్టుకున్నాను. ఎందుకు నేను ట్యాగ్ కింద పెట్టుకున్నానంటే ఇక్కడ డాకర్ ఇమేజ్ ట్యాగ్స్ చెప్తాను. ఫర్ సపోజ్ డాకర్ హబ్ అని ఉంది. డాకర్ హబ్లోని ప్రతిసారి ఏంటంటే లైక్ ఇంజినెక్స్ ఉంటుంది. లైక్ సే ఒక ఇంజినెక్స్ ఇమేజ్ ఉంది. ఓకే. ఇక్కడ ఇది రెండు సెకండ్ కైండ్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ అనుకోవచ్చు నువ్వు. ఫర్ సపోజ్ నువ్వేంటి అంటే ఇక్కడ లైక్ ఇది ఒక ట్యాగ్ అనుకుందాం. ఫర్ సపోజ్ 1.27.4. ఓకే. హ్మ్. నువ్వు ఏదర్ ఇది కూడా వాడచ్చు లేదా ఇది కూడా వాడచ్చు. 1.26.3 ఇది వాడచ్చు లేదా ఇది వాడచ్చు. ఇవన్నీ అన్నీ వాడచ్చు. ఇవన్నీ ఏంటంటే ఫర్ సపోజ్ ఏదైనా అప్లికేషన్ అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ 1.27కి వెళ్ళాడు, అప్లికేషన్ అప్డేట్ చేసి 1కి వెళ్ళాడు, మళ్ళీ అప్లికేషన్ అప్డేట్ చేసి మెయిన్ లైన్కి వెళ్ళాడు, మళ్ళీ అప్లికేషన్ అప్డేట్ చేసి ఇలాగ వెళ్ళాడు. అర్థమవుతుంది కదా. ఇట్స్ లైక్ కోడ్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇక్కడ వర్జన్ నెంబర్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే ఇడు 1.2.6.3 అని పెట్టాడు. నేను సింపుల్గా ఏం పెట్టాను అంటే నేను ప్రతిసారి అంటే ప్రొడక్షన్ ఒకసారి కోడ్ అప్డేట్ చేశానంటే ఇదే ట్యాగ్ కింద పెట్టాను అనమాట. నా డాకర్ హబ్ అకౌంట్ చూస్తే ఇక్కడ ఎలా రావు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్. అంటే నువ్వు ఎలా పెట్టుకోవచ్చు లేదా ఎలా పెట్టుకోవచ్చు అట్లా మాట. సో ఎలా వస్తుంది. ఫర్ సపోజ్ ఎవ్రీ కమిట్కి ఇట్లా వస్తుంది మాట నాది. అంటే ఇదేంటి ఫర్ సపోజ్ గోల్డ్ చైన్లోని అప్లికేషన్లో చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ చైన్స్ ఫర్ చైన్స్ అని ఉంది కదా. ఈ హ్మ్. చైన్స్ ఫర్ చైన్స్ అన్నది ఈ కమిట్ ఐడికి ఉంది. ఫర్ సపోజ్ ఓకే. నాకు ఇలా చైన్స్ ఫర్ చైన్స్ కాకుండా చైన్స్ ఫర్ సేల్ అని చెప్పి ఇంకొకటి పెట్టాను నేను. ఆ చైన్స్ ఫర్ సేల్ అన్నది ఈ కమిట్ ఐడిలో ఉంది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఇదైనా వాడుకోవచ్చు ఇదైనా వాడుకోవచ్చు. ఇది ఎలా వాడతాను. సింపుల్గా చెప్పాలంటే డాకర్ ఇమేజ్ అక్కడ ఇమేజ్ స్పెసిఫై చేసినప్పుడు లేటెస్ట్ కాకుండా ఈ కమిట్ ఐడి వాడతాను నేను. గాట్ ఇట్. ఓకే. సేమ్ ఇక్కడ 1.2.7 అని పెట్టుకున్నారు. ఇది అఫీషియల్ కాబట్టి ఇది ప్రాజెక్ట్ కాబట్టి నేను అది పెట్టుకున్నాను. ఇది రెండో విధంగా ఎలా హెల్ప్ అవుద్ది అంటే ఫర్ సపోజ్ ఈ కమిట్ ఐడి వాడినప్పుడు ప్రొడక్షన్ డౌన్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా. హ్మ్. ప్రొడక్షన్ హ్మ్. డౌన్ అయిపోయింది అంటే మనం ఏం చేయొచ్చు ఇమీడియట్గా ఈ కమిట్ వాడేసుకోవచ్చు మనం సింపుల్గా. పాత కమిట్ పెట్టి వాడేసుకుంటాం. ప్లస్ ఈ కమిట్ ఎవరు చేశారు అన్నది తెలుసుకోవాలంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ గిట్ హబ్కి వెళ్ళి ఆ కమిట్ ఎవరు పుష్ చేశారు అంటే ఇక్కడ ఈ సింగిల్ అకౌంట్ నాది కాబట్టి నీకు తెలిసిపోయింది. బట్ హ్మ్. ఇండస్ట్రీస్లో తెలిసిందే కదా. ఎవరు ఇప్పుడు నువ్వే పుష్ చేశాను అన్నావు కమిట్ ఖచ్చితంగా నీ పేరుతో వస్తుంది. కార్తిక్ రపార్లా కమిటెడ్ 2 days ago లైక్ 5 minutes ago అని చెప్పి. సో అవునవును. దట్ ఆ అవును. కమిట్ ఐడి ఉంటే యాజ్ అ మేనేజర్స్ కానీ ఎవరికైనా ఈజీ ట్రాకింగ్ మాట. ఓకే నువ్వే హ్మ్. తప్పు చేసావు ఎందుకు తప్పు చేసావు నేను ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. సో అది రెండో హ్మ్. బెనిఫిట్ కింద నేను కమిట్ ఐడి పెట్టుకున్నాను ఇక్కడ. ఒకటి డిజాస్టర్ రికవరీ ఇంకొకటి ఈజీ ట్రాకింగ్. ఇక్కడ వరకు క్లియర్ కదా. యాహ్! యాహ్! బ్రో. ఇక్కడ నేను ట్యాగ్ చేసి డాకర్ ఇక్కడ నేను ఇంకొకటి అంటే నేను డాకర్ హబ్కి పుష్ చేయాలి కదా నేను దీన్ని. అవును. అవును. డాకర్ హబ్కి పుష్ చేసే ముందు నేనేం చేశానంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ ట్రివీ వాడనమాట. అంటే ఇప్పుడు నేను ఇది డాకర్ ఇమేజ్ కదా ఈ ఇమేజ్ అప్లికేషన్లోకి వెళ్తుంది. ఈ ఇమేజ్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు సో యాజ్ 1 సెకండ్. ఏది ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. 1 సెకండ్. డయాగ్రామ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. యా. సో ఈ ఇమేజ్ హ్మ్. వెళ్ళే ముందు అంటే డాకర్ హబ్కి వెళ్ళే ముందు నేను ట్రివీ పెట్టుకున్నాను ఇక్కడ. సో ట్రివీలో ఓకే. ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే ట్రివీ సింపుల్గా ఇమేజ్లోని ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా స్కాన్ చేస్తుంది అన్నమాట. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా హెచ్టిటిపి కానీ లైక్ ఏవైనా డిప్రికేటెడ్ కానీ ఆ ఇమేజ్లో హ్మ్. హ్మ్. వాడుతున్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఇది జనరల్గా మన ఇమేజ్ కాకుండా డాకర్ ఇంజినెక్స్ ఇమేజ్ వాడుతున్నాం కదా మెయిన్ థింగ్ కింద బేస్ ఇమేజ్ డాకర్లోని. సో బేస్ అవునవును. ఇమేజ్ సో అందులో కూడా ఏమైనా లైక్ డిప్రిషియేషన్స్ ఉన్నాయా. ఇంజినెక్స్ ఇప్పుడు ఆల్పైన్ అంటే ఇదేంటి చాలా ఓల్డ్ది ఖచ్చితంగా వల్నరబిలిటీస్ చూపిస్తుంది నాకు కానీ నేను ఇంజినెక్స్ ఆల్పైన్ అనే పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూస్తే ఆల్పైన్ది కొత్త లేటెస్ట్ ఇమేజ్ ఏంటి ఇట్స్ లైక్ 1.26.3. సో ఇది వాడితే నీకేం చూపించదు అని నాకు ట్రివీ సజెస్ట్ చేస్తుంది అన్నమాట. బట్ హ్మ్. ఇది హ్మ్. నేను ఆల్పైన్ అని వదిలేసాను. ఎస్. ఇక్కడ నేనేం చేశానంటే ఇమేజ్ వల్నరబిలిటీ ఏముందో చెక్ చేయని చెప్తాను అనమాట ట్రివీకి.
ఓకే. చెక్ చేసి లైక్ ఈ ఇమేజ్ నేను ఫామ్ చేశాను కదా ఇప్పుడు లైక్ రియాక్ట్ ఇంజనెక్స్ అని చెప్పి ఇమేజ్. సో ఈ ఇమేజ్ని హ్మ్. ఒకసారి సెర్చ్ చేయి, లైక్ అందులో వల్నరబిలిటీస్ ఉన్నాయి లేదా అని చెప్పి. ఏ ఉన్నా సరే స్కాన్ చేసావు కదా, స్కాన్ చేసి ఆ రిపోర్ట్ నాకు ఇక్కడ పెట్టు అని చెప్పాను నేను. ఆ ఓకే. పెట్టింది నాకు ఇక్కడ మెయిల్ కింద పంపని చెప్పాను, మెయిల్లో పంపని చెప్పాను. ఇది యాక్చువల్గా హ్మ్. ఇంకొకటి నేను ఎంతగా పట్టించుకోలేదు కానీ మధ్యలో నేను మెయిల్ సర్వర్ కూడా చెప్పాను అనమాట. ఫర్ సపోజ్ ఇఫ్ యు సీ దేర్ ఈస్ వన్ వేర్ ఐ సైడ్ లైక్ కన్ఫిగరింగ్ మెయిల్ అలర్ట్స్ అనమాట. సర్వర్లో మెయిల్ ఎలా కన్ఫిగర్ చేస్తామని చెప్పి ఎస్ఎస్ఎంటీ సర్వర్. ఇట్స్ లైక్ చాలా సింపుల్ అప్లికేషనే కాబట్టి ఇది, సో నేను పెద్దగా అక్కడ స్ట్రెస్ చేయలేదు. సో నేను మళ్ళీ మెయిల్ నుంచి స్లాక్కి వెళ్ళిపోయాను కాబట్టి మెయిల్ దగ్గర సెలెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఎ సింపుల్ థింగ్ దట్ మెయిల్కి అలర్ట్స్ వస్తాయి లేదా స్లాక్ అలర్ట్స్ వస్తాయి అనుకోవడం నువ్వు అక్కడ. ఓకే. ఓకే. సో ఫస్ట్ థింగ్ ట్రివీలో ఇమేజ్ వచ్చింది, అక్కడ మధ్యలో నేను ఉంటాను, లైక్ నేను కానీ మేనేజర్ కానీ. ఓకే ఫైన్. ఏవి లేవు, వల్నరబిలిటీస్ ఏవి లేవు అన్నప్పుడు ఇమేజ్ని తీసుకెళ్ళి డాకర్ హబ్కి పంపుతాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ క్లియర్ కదా నీకు? క్లియర్ బ్రో. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక S3 బకెట్ క్రియేట్ చేశాను. దెర్ ఆర్ 2 బకెట్స్ హియర్. ఒకటేంటి అంటే ఇది గిట్ కమిట్ ట్యాగ్స్, అదే ఇందాక గిట్ కమిట్ ఐడికి ట్యాగ్ కింద వాడాను కదా నేను. అది తీసుకెళ్ళి అవునవును. నేను ఒక S3 బకెట్లో పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది హెల్మ్ వాల్యూస్లోకి వెళ్తుంది కాబట్టి. కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే చెప్పు నాకు. యాజ్ సింపుల్ యాజ్ దట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ S3 బకెట్ లోపల, లెట్స్ సే S3 బకెట్ లోపల 2 వాల్యూస్ ఉన్నాయి, న్యూ వాల్యూ అండ్ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ అని చెప్పి. ఓకే. 2 వాల్యూస్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే 2 కమిట్ ఐడీస్ అనుకోవచ్చు నువ్వు. ఇప్పుడు నేను ఓకే. గాట్ ఇట్. ఆ! లేటెస్ట్ కమిట్ ఒకటి, ప్రీవియస్ కమిట్ ఒకటి. యెస్. ఇది లేటెస్ట్ కమిట్ అనుకుందాం. ఇది న్యూ వాల్యూ అనుకుందాం. ఇది ఓల్డ్ వాల్యూ అనుకుందాం. ఓకే. 2 ఓకే. వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ కమిట్ చేశాను కాబట్టి న్యూ వాల్యూ ఇంకా న్యూ వాల్యూ అవ్వదు కదా! ఒక కొత్త వాల్యూ హ్మ్. వచ్చింది నేను. కమిట్ ఓకే. చేసినప్పుడు ఇంకో కొత్త వాల్యూ వచ్చినప్పుడు ఉన్న న్యూ వాల్యూని నేను పీకియాలి. సో అక్కడ నేనేం చేశానంటే సింపుల్ స్టెప్ అది చేశాను అన్నమాట నేనిక్కడ. ఆల్రెడీ ఇప్పుడు ఇది న్యూ వాల్యూ కాదు ఇంకా. సో నేను దాన్ని పీకేసాను న్యూ వాల్యూ కింద. పీకేసి కొత్త కొత్త వాల్యూ క్రియేట్ చేశాను. ఏదైతే గిట్ కమిట్ లైక్ లేటెస్ట్ బిల్డ్‌లో వచ్చిందో అది తీసుకెళ్ళి న్యూ వాల్యూలో పెట్టాను. అంటే కొత్త కమిట్ ఐడీని తీసుకెళ్ళి న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీలో పెట్టాను. క్లియర్ కదా ఇక్కడి వరకు? అదే అంటే ఇప్పుడు లేటెస్ట్ కమిట్ తీసుకెళ్ళి న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అనే యెస్. ఫోల్డర్‌లో పెట్టావు. ఫైల్ యాక్చువల్‌గా ఫోల్డర్ కాదు ఇది. ఆ ఫైల్. ఆ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేసావు? ఆ ఫైల్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా! ఇట్స్ మోర్ లైక్ టచ్. ఈ సర్వర్‌లో క్రియేట్ చేసి S3 బకెట్‌కి పంపించాను నేను. ఇఫ్ యూ కుడ్ సీ దిస్ ఈస్ ద S3 బకెట్. ఇక్కడ 2 S3 బకెట్స్ ఉన్నాయి. ఒకటి మనకి బిల్డ్ ఆర్టిఫాక్టరీ డెమో S3 బకెట్ ఒకటి. ఇంకొకటి గిట్ కమిట్ ఐడీస్ అని చెప్పి ఒక S3 బకెట్ ఒకటి. సో ఈ అంటే ఈ గిట్ కమిట్ ఐడీస్‌లోని ఇంతకుముందు క్రియేట్ అయింది కదా న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ, అది తీసేసాను నేను. ఇఫ్ యూ కుడ్ సీ S3 ఆర్ఎం. సో అది తీసేసి నేను కొత్త వాల్యూ క్రియేట్ చేసి ఈ కొత్త ఫైల్‌లో ఏం అప్డేట్ చేశానంటే ముందు గిట్ కమిట్ అని చెప్పి నేను తీసుకున్నాను కదా! అంటే ఇప్పుడు నేను ఏదైనా కమిట్ చేస్తే నాకు ఒక కొత్త కమిట్ ఐడి వస్తది కదా! ఆ కమిట్ ఐడి తీసుకెళ్ళి న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీలో పెట్టాను. క్లియరా? యాహ్! అర్థమైంది బ్రో. అంటే ఫర్ ఈచ్ కమిట్ అది ఆటోమేటిక్‌గా దీంట్లోకొచ్చేస్తుందా? యెస్. ఆటోమేటిక్‌గా అంటే సింపుల్‌గా మేబీ ఇట్స్ బెటర్ ఇఫ్ ఐ షో డయాగ్రమాటిక్ వ్యూ. ఫర్ సపోజ్ ఇక్కడ S3 బకెట్ ఉందనుకుందాం. యాహ్! S3 బకెట్ ఉందనుకుందాం. ఈ S3 బకెట్‌లోని 2 వాల్యూస్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో. న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ. ఓకే. ఇంకొకటి ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ. అది ఆల్రెడీ నువ్వు ఈ 2 క్రియేట్ చేసావా? ఉంటాయా? యాహ్! ఆల్రెడీ నేనే క్రియేట్ చేశాను అనుకో. ఫర్ సపోజ్ ఇవి ఎంప్టీ వాల్యూస్ అనుకుందాం, లేదా 8 లేవు అనుకుందాం, లేదా ఉన్నాయి. సో ఇందులోని ఫర్ సపోజ్ ఇందులోని వాల్యూ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీలోని వాల్యూ ఇది అనుకుందాం. అరే ఓకే. ఓకే. మేబీ ఇది కొద్దిగా కన్ఫ్యూజన్. యాహ్! ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీలోని ఈ వాల్యూ అనుకుందాం. అండ్ న్యూ డాట్ టీఎక్స్టీ వాల్యూలోని ఈ వాల్యూ అనుకుందాం. దీస్ ఆర్ ఓల్డ్ వాల్యూస్. అంటే కమిట్ చేసే ముందు వరకు ఈ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతాయి కూడా చెప్తాను. డిప్లాయ్ సర్వర్లో అప్డేట్ అవుతాయి మళ్ళీ ఇవి. సో ఫస్ట్ థింగ్ ఇలాగ ఉన్నాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ కమిట్ చేశాను నేను. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడే ఇదే చూసుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఇది 2227 అని చెప్పి ఇప్పుడు కొత్త కమిట్ వచ్చింది. అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. మేబీ లెట్ మీ ట్రై దిస్. లెట్స్ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి.
ఏదో ఒకటి నేను ట్రై చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఎస్ ఇక్కడ ఇంకోటి పెట్టుకుందాం. దిస్ ఇస్ మల్టీ స్టేజ్ బిల్డ్ అని పెట్టాను నేను. లైక్ డెవలపర్ కమిట్ చేశాడు అనుకో, ఇక్కడ నేను కాదు. ఓకే, కమిట్ చేయగానే నీకు ఓవరాల్ ప్రాసెస్ అర్థమైంది కదా, లైక్ ఇలాగ వెళ్ళి అక్కడికి వెళ్తుంది అలాగ వెళ్తుంది అని చెప్పి. అవునవును. సో ఇక్కడ ఒక కొత్త కమిట్ ఐడి వచ్చింది ఇది. సో ఈ కొత్త కమిట్ ఐడిని నేను ఏం చేశానంటే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను కోడ్లో. ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను కదా గిట్ కమిట్. సో ఇక్కడ అవునవునవును. ఈ గిట్ కమిట్ అన్నది ఒక వేరియబుల్లో నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ నాకు ఇప్పుడు వచ్చింది. సూడో గిట్ రివ్ దాని మీనింగ్ ఏంటి? ప్యార్ ఎక్కడ ఉంది అది? ఎస్, ఇట్స్ లైక్ రివ్ పార్స్ హెడ్ అంటే లైక్ ఇక్కడ ఈ వాల్యూ అప్డేట్ అవుద్ది అంటే గిట్ కమిట్ ఐడి వాల్యూ తీసుకురా, హెడ్ వాల్యూ ఏది ఉందో అది తీసుకురా అని చెప్పి, లైక్ ఓకే టోటల్ ఓకే వాల్యూ. గాట్ ఇట్ గాట్ ఇట్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే ఒక కొత్త కమిట్ ఐడి వాల్యూ వచ్చింది చూసావా. ఇప్పుడు నేనేం వచ్చింది, అవును. చేశానంటే నేను ఈ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ ఉంది కదా, ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి అని చెప్పాను నేను ఈ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీని. ఇది రిమూవ్ చేసినప్పుడు ఇది ఏమవుద్దంటే ఈ వాల్యూ కూడా ఎగిరిపోయినట్టే కదా ఇంకా, ఎందుకంటే ఆ ఎగిరిపోయినట్టు. ఆ కరెక్ట్. ఫోల్డర్లో వాల్యూ ఉంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే సర్వర్లో, ఇది S3 బకెట్లో కాదు, సర్వర్లోని న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను మళ్ళీ. ఆ న్యూ ఓకే వాల్యూ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఈ కమిట్ ఐడి అప్డేట్ చేశాను నేను, ఈ కొత్త కమిట్ ఐడి. ఇది అప్డేట్ చేసినాక ఈ ఫైల్ ఉంది కదా ఇప్పుడు, ఈ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ తీసుకెళ్ళి, అంటే ఈ ఫైల్లో ఆల్రెడీ కొత్త కమిట్ ఐడి అప్డేట్ అయిపోయి ఉంది. అవును. సో అప్డేట్ అయిపోయి ఉంది కాబట్టి అరే రావట్లేదు రాయి. సో ఇది తీసుకెళ్ళి నేను S3 బకెట్లో పెట్టేశాను. సో అది స్టెప్ అక్కడ. ఓకే, బేసికల్లీ ఫర్ ఈచ్ న్యూ కమిట్ నువ్వు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని సర్వర్ లో ఆ ఫైల్ ని S3 బకెట్ కి పుష్ చేస్తున్నావు. ఎస్, S3 బకెట్లో ఉన్న S3 బకెట్లో ఉన్న ఫైల్స్ డిలీట్ చేశాను నేను. లైక్ న్యూ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ నేను టచ్ చేయలేదు, కానీ న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ నేను డిలీట్ చేస్తాను, ఎందుకంటే అది కొత్త వాల్యూ అప్డేట్ అవ్వాలి కాబట్టి దానికి. అప్డేట్ అవ్వాలి కాబట్టి కొత్త వాల్యూ అప్డేట్ కావాలంటే బేసికల్లీ ఆ సర్వర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని S3 బకెట్ కూడా అదే సర్వర్ లో ఉంది కాబట్టి S3 బకెట్ ఆ సర్వర్ లో లేదు, ఇట్స్ మోర్ లైక్ కనెక్షన్ ఇచ్చాం మనం, ఇట్లా లైక్ ఐఏఎం రోల్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మేబీ EC2 కి నువ్వు IAM రోల్ ఇచ్చావు, S3 బకెట్ అనే రోల్. ఎస్, సో ఇక్కడే నేను ఫుల్ యాక్సెస్ ఇచ్చాను, సో దట్ లైక్ ఇది డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేయగలదు. నేను ఇదంతా చేస్తుంది సర్వర్లోనే, ఈ కోడ్ అంతా రన్ అవుతుంది EC2 సర్వర్లో మాత్రమే, కానీ దానికి S3 బకెట్ యాక్సెస్ ఉంది కాబట్టి అది అలా చేయగలుగుతుంది. దానికి ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి రిమూవ్ చేయగలదు, అప్డేట్ చేయగలదు, ఏదైనా చేసేయగలదు. సో అట్లా ఇక్కడ నేను ఏం చేశానంటే అలాగో నేను S3 బకెట్కి పంపించాను, ఇది మెయిల్కి పంపించాను కాబట్టి సర్వర్లో ఈ ఫైల్స్ తీస్తాను అంతే. దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ స్టెప్స్, బట్ మళ్ళీ కమిట్ అయినప్పుడు ఒక వాల్యూ ఇంకొక వాల్యూలోని అపెండ్ అయిపోతాయి కదా. సో అపెండ్ అవ్వకుండా ఉండడానికి నేను దీన్ని రిమూవ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి డెవలపర్ రన్ చేశాడు అనుకో, అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్లోకి నేను మళ్ళీ ఇప్పుడు ఒక ఫైల్లోని A అని ఉంది, నెక్స్ట్ వాల్యూ నాకు B అని కావాలి. నేను మళ్ళీ పుష్ చేసినప్పుడు ఏమవుద్దంటే లినక్స్లో తెలిసిందే కదా, A కాకుండా A కింద ఇంకొక లైన్ B అని వచ్చేది. నాకు అలా కాదు, ఫైల్లో B ఒక్కటే కావాలి. యు ఆర్ గెటింగ్ ఇట్ రైట్. దెన్ వి నీడ్ టు రిమూవ్ ఏ. రిమూవ్ అంటే రిమూవ్ కంప్లీట్ ఫైల్నే తీస్తాను నేను, సో దట్ కంటెంట్స్ నాకు కన్ఫ్యూజ్ అవ్వని చెప్పి అంతే. అందుకు నేను రిమూవ్ చేసుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది సర్వర్లో ఈ ఫైల్స్ లేవు కాబట్టి అది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అంతే. లేదంటే కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు నేను ఫైల్ రిమూవ్ చేయకుండా మళ్ళీ క్రియేట్ చేస్తే ఫైల్ ఉందని చెప్పి ఎర్రర్ త్రో చేసేద్ది. సో అందుకని రిమూవ్ చేస్తాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? మనం ఆఫీస్లలో కూడా ఇట్లా కోడ్ మొత్తం రాయాలా బ్రో మనమే? కోడ్ అంతా రాయక్కర్లేదు, బట్ దిస్ ఇస్ స్క్రిప్టింగ్ రైట్. దిస్ స్క్రిప్టింగ్ ఇస్ ఫర్ డెవలప్స్. దిస్ ఇస్ ఫర్ డెవలప్స్ ఓన్లీ. ఎస్ ఎస్, ఇక్కడ వరకు బిల్డ్ సర్వర్ క్లియర్ కదా. ఇక్కడ నుంచి ఏమవుద్ది అంటే యాన్సిబుల్కి తెలిసిందే కదా, ఒక SSH కనెక్షన్ ఉంటే అది ఎన్ని సర్వర్లో అయినా చేయగలదు అన్నమాట అది. సో యాన్సిబుల్ సెషన్లో నేను డిప్లాయ్ సర్వర్కి నేను ఇచ్చాను అనమాట కనెక్షన్. మేబీ యాన్సిబుల్ సెషన్ డే 4 వరకు చూసాను, నాకు తెలిసి నీకు అర్థమై ఉంటుందిగా. డే 4 కాదు, ఇది డే 5. యాన్సిబుల్ ఏం చేస్తుందో తెలుసు, బేసికల్లీ ఫ్రమ్ మాస్టర్ నోడ్ టు ఇట్ కెన్ రన్ ఎనీథింగ్ ఆన్ స్లేవ్ నోడ్స్. ఎస్, సో నేను ఇక్కడ యాన్సిబుల్ స్క్రిప్ట్ ఎక్కడ రాసుకున్నావు? యాన్సిబుల్ బిల్డ్ సర్వర్లో రాశాను నేను.
ఓకే. ఓకే. యాన్సిబుల్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ పెద్దగా ఏం రాయలేదు అందులో. ఇఫ్ యూ సీ స్క్రిప్ట్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ బిల్డ్ సర్వర్కి వెళ్ళి బిల్డ్ డాట్ యామల్ రన్ చేయి, డిప్లాయ్ సర్వర్కి వెళ్ళి డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అని స్క్రిప్ట్ రన్ చేయి అని చెప్పాను అంతే. యాజ్ ఓకే. సింపుల్ యాజ్ ఓకే. దట్. గాట్ దానికి ఇట్. మించి ఏం చేయలేదు దాంట్లో. హ్మ్. సో ఓన్లీ బిల్డ్ డాట్ ఎస్హెచ్ అండ్ డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ స్క్రిప్ట్స్ ఆర్ మెయిన్. దిస్ ఇస్ జస్ట్ కంట్రోలింగ్ అనమాట. ఇక్కడ నిన్న సర్వర్కి ఇది ఇచ్చాను, లైక్ బిల్డ్ సర్వర్లోని డిప్లాయ్ సర్వర్ ఐపీ నేను ఇచ్చాను. సో దట్ ఇట్ కెడ్ హ్యావ్ యాక్సెస్ అండ్ లైక్ బిల్డ్ సర్వర్ నుంచి నేను యాన్సిబుల్ సర్వర్ని కంట్రోల్ చేయగలను. అంటే బికాజ్ ఇట్స్ డెమో ఐ డి నాట్ టేక్ సపరేట్ సర్వర్ అనమాట. ఓకే. యాన్సిబుల్ అనేది బిల్డ్ సర్వర్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ యాన్సిబుల్ వెళ్ళి డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అనే స్క్రిప్ట్ రన్ చేస్తుంది. హ్మ్. హ్మ్. డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అనే స్క్రిప్ట్ ఇఫ్ యూ కుడ్ సీ, ఎస్ దిస్ ఇస్ ద వన్. ఇదేం చేస్తుంది ఇందాక చెప్పాను కదా మెయిన్. ఇక్కడ హెల్మ్ చార్ట్స్ అన్నవి, ఇక్కడ హెల్మ్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వాల్యూస్ డాట్ యామల్ అని చెప్పి ఒక ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ మేబీ ఐ కుడ్ షో, ఇందులో ఉందనుకుంటా హెల్మ్ చార్ట్స్. ఇది ఓల్డ్ రిపో, నేను తెలుగుకి ఇదే రిపో వాడాను ఫ్రెండ్ది. ఎస్, హెల్మ్ చార్ట్స్ అన్నది రిపో ఉంది కదా. హెల్మ్ చార్ట్స్ నీకు ఐడియా ఉందా? అంత లేదు బ్రో. ఫైన్. ఇది ఏంటంటే లైక్ కుబర్నెటిస్లోనే ఇఫ్ యూ కుడ్ సీ టెంప్లెట్స్లోని మనకి అలాగే కుబర్నెటిస్ నీకు ఐడియా ఉంది కదా. కొద్దిగా ఉంది అంత. అదే పర్ఫెక్ట్‌గా చూడాలి నీ వీడియోస్ అన్నీ. ఓకే, అంటే మళ్ళీ చూడరు, మళ్ళీ చెప్పి ఓపిక లేదు. హ్మ్. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే లైక్ కుబర్నెటిస్కి ఏంటంటే ప్రతిదీ సర్వీస్ డాట్ యామల్కి వెళ్ళి సర్వీస్ డాట్ యామల్ అప్లై చేయాలి, ఇంగ్రెస్ డాట్ యామల్కి వెళ్ళి ఈ వాల్యూస్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. హెల్మ్ చార్ట్స్కి వచ్చేసరికి ఏమండి ఇవన్నీ ఒక టెంప్లెట్స్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే లైక్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ లైక్ ఫర్ సపోజ్ సర్వీస్ డాట్ యామల్ చూద్దాం. ఇక్కడ ఏముంటుంది వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ పోర్ట్, వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ టైప్, వాల్యూస్ డాట్ నేమ్ స్పేస్. ఇక్కడ ఏ వాల్యూ కావాలన్నా సరే డైరెక్ట్గా ఈ టెంప్లెట్స్ని మనం టచ్ చేయక్కర్లేదు అన్నమాట. ఇవన్నీ డిఫాల్ట్ టెంప్లెట్స్. సో మనం అన్ని చేంజెస్ చేసేది అంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ రిప్లికా కౌంట్ 2 కాదు 4 కావాలి. సో జస్ట్ ఇక్కడ అంటే లైక్ పాడ్స్ 4 కావాలి, జస్ట్ ఇక్కడ అప్డేట్ చేస్తే చాలు, ప్రతి చోటుకి వెళ్ళి అప్డేట్ చేయక్కర్లేదు. సేమ్ వే, సేమ్ వే అనమాట. ఇక్కడ అక్కడ ఇందాక చూసారు కదా వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ పోర్ట్ అని చెప్పి. సో వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ పోర్ట్ అంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట. అది వాల్యూస్ ఫైల్ ఇది, సర్వీస్ ఫైల్ ఇది, పోర్ట్ ఫైల్ అదే పోర్ట్ వాల్యూ ఇది. సో ఇక్కడ 80 అని వచ్చింది కదా. సర్వీస్ డాట్ యామల్లోనే ఇక్కడ పోర్ట్ అన్నది వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ పోర్ట్ అని కాకుండా 80 అని అప్డేట్ అవుతుంది. గాట్ ఇట్ రైట్? అంటే హ్మ్. వేరియబుల్ కాల్ చేస్తుంది అది. సేమ్ థింగ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హెల్మ్లోని జనరల్గా ఇక్కడ ఇమేజ్ ట్యాగింగ్ కూడా ఎందుకు వాడని చెప్తాను చూడు. ఎందుకంటే ఇక్కడ ట్యాగ్ అన్నది లేటెస్ట్ ఉందనుకో, ఫర్ సపోజ్ లేటెస్ట్ ఉందనుకుందాం మనం. లేటెస్ట్ ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే హెల్మ్ అన్నది ఒక అంటే ఫైల్స్లోని ఎక్కడ ఏ చేంజ్ లేదు, కానీ డెవలపర్ కోడ్ పుష్ చేసినప్పుడు లేటెస్ట్ ట్యాగే పెట్టాడు, వేరే ట్యాగ్ పెట్టలేదు. లెట్స్ ఫర్ సపోజ్ డాకర్ హబ్లోని లైక్ ఇక్కడ అన్ని లైక్ 1.2.6 ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ హెల్మ్ ఏం చేస్తుంది అంటే లైక్ జనరల్గా హెల్మ్ కాకుండా మనం పాడ్ రీస్టార్ట్ చేసాం అనుకుంటే కొత్త అప్లికేషన్ లాగుద్ది, లేటెస్ట్గా ఏ కోడ్ పుష్ చేసాడు అది లాగుద్ది. కానీ హెల్మ్ అన్నది దాని ఫైల్లోని చేంజెస్ ఏవీ లేవు. ఫర్ సపోజ్ ఒక్క చిన్న చేంజ్ కూడా లేదు, లేటెస్టే ఉంది ఇక్కడ ట్యాగ్. సో ఇది ఏం చేస్తుంది అంటే అక్కడ అప్లికేషన్లో చేంజ్ అయ్యి డాకర్ హబ్ కొత్త కోడ్ పుష్ అయినా సరే నాకు హెల్మ్లోని ఏ చేంజ్ కనబడలేదు. సో నేను పాడ్స్ రీస్టార్ట్ చేయను. జనరల్గా మనకి పాడ్స్ రీస్టార్ట్ చేస్తేనే ఫర్ సపోజ్ పాడ్ రీస్టార్ట్ అవుతేనే డాకర్ హబ్ నుంచి కొత్త ఇమేజ్ అప్లికేషన్కి వస్తుంది. కానీ ఇక్కడ మనం హెల్మ్ వాడుతున్నాం కాబట్టి హెల్మ్లోని లేటెస్ట్ ట్యాగ్ వాడితే అది చాలా డేంజర్ అది. ఎందుకంటే దానికి ఫైల్స్లోని వాల్యూ లేదంటే నేనేం అప్గ్రేడ్ చేయక్కర్లేదు, నేను ఏ పాడు రీస్టార్ట్ చేయక్కర్లేదు అని చెప్పి అది బలంగా ఫిక్స్ అయిపోద్ది. సో దట్ ఈస్ వేర్ అంటే మనకు ఒక వేరియబుల్ కావాలి దీన్ని చేంజ్ చేయడానికి. సో అందుకు నేను గిట్ కమిట్ ట్యాగ్స్ వాడాను అనమాట. ఇక్కడ చూస్తే ఈ ట్యాగ్ అన్నది లైక్ డాకర్ హబ్లో చెప్పాను కదా, ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే డాకర్ ఇమేజ్లో సాగర్ అక్కడ 385 రియాక్ట్ కాలన్ యాక్చువల్గా సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ విల్ బీ లైక్ అంటే డాకర్ ఇమేజ్ ఎలా వాడుతుందో తెలుసు కదా. ఇట్స్ లైక్ లేటెస్ట్ ఇమేజ్ వాడాలి అంటే ఏంటిది ఇలా గెలిపింది 1 సెకండ్. అంటే ఇప్పుడు నేను లేటెస్ట్ ఇమేజ్ వాడాలి అనుకుంటే ఏం చేస్తుంది అంటే లైక్ ఇలా కాలన్ లేటెస్ట్ అని పెట్టొచ్చు, లేదా కాలన్ ట్యాగ్ నెంబర్ ఏదైతే అది నేను పెడతాను అనమాట. ఫర్ సపోజ్ ట్యాగ్ నెంబర్ 1.27.3. ఓకే, ఓకే. కానీ మనకి ఇక్కడ ట్యాగ్ నెంబర్స్ 1.27.3 కాదు కదా, గిట్ కమిట్ ఐడీస్ కదా మన ట్యాగ్స్, లైక్ ఇఫ్ యూ రిమెంబర్. సో ఇక్కడ హ్మ్. ఏం రావాలి, కాలన్ గిట్ కమిట్ ఐడీస్ రావాలి. సో గిట్ అందుకు కమిట్ ఐడి. అందుకు నేను గిట్ కమిట్ ఐడి పెట్టాను ఇక్కడ.
కాకపోతే మనకేంటి లైక్ కొత్త గిట్ కమిట్ ఐడి వచ్చినప్పుడు ప్రతిసారి దీన్ని మనం అప్డేట్ చేయలేం కదా మాన్యువల్గా, అండ్ పాడ్స్ చేయలేము. రీస్టార్ట్ అవ్వాలని చెప్పి. సో దానికి ఈ స్క్రిప్ట్ మాట. వేర్ ఇస్ ది స్క్రిప్ట్? ఎస్. ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను అంటే ఉన్న దాంట్లో ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ రిమూవ్ చేసామన్నాను. ఓకే. అండ్ ఇది ఎస్, ఓకే సారీ, ఓల్డ్ డాట్ టీఎక్స్టీ అండ్ న్యూ డాట్ టీఎక్స్టీ రెండు తీసుకురమ్మన్నాను ఇక్కడికి దాన్ని. ఓకే. అంటే లైక్ సర్వర్లోకి తీసుకురమ్మన్నాను, EC2 సర్వర్లోకి కాపీ చేయమన్నాను. డాట్ ఈజ్ లైక్ ప్రెజెంట్ డైరెక్టరీ. ఓకేనా. అండ్ ఇక్కడ ఓల్డ్ వాల్యూ అన్నది లైక్ ఓల్డ్ వాల్యూ అన్నది నేను ఒక వేరియబుల్ అప్డేట్ చేశాను అనమాట. వేరియబుల్ ఏంటి, లైక్ క్యాట్ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ. అంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ వచ్చింది కదా, ఏదైతే ఉందో అది అప్డేట్ చేయి. అంటే సింపుల్గా ఇందాక మన డ్రా డాట్ ఏవి ఏంటి, ఇది ఓల్డ్ వాల్యూ డాట్ టీఎక్స్టీ. ఓకేనా. ఇది మన రిపోలో ఉంది ఆల్రెడీ, లైక్ లేటెస్ట్ అప్లికేషన్ రిపోలో ఉంది. అండ్ ఇది న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ నేనేం చెప్పానంటే ఓల్డ్ వాల్యూని తీసుకొని, ఓల్డ్ వాల్యూ ఎక్కడైతే హెల్మ్ ఫైల్లో ఉందో అది తీసేసి న్యూ వాల్యూ డాట్ టీఎక్స్టీ పెట్టు అని చెప్పాను సింపుల్గా. ఏది నాట్ దిస్ ఎస్. రెండు వాల్యూస్ కాపీ చేయు. ఇది సెడ్ అంటే లైక్ రీప్లేస్ కమాండ్ ఇన్ దిస్ ఫైల్ అనమాట. వాల్యూస్ డాట్ యామల్ ఫైల్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఓల్డ్ వాల్యూ ఎక్కడుందో కనిపెడుతుంది. లైక్ స్ట్రింగ్, లైక్ వాల్యూ ఇట్స్ లైక్ గ్లోబల్ అనమాట, ఎక్కడున్నా సరే మార్చేద్ది. కానీ మనకేంటి లైక్ ఇట్స్ జస్ట్ లినక్స్ కమాండ్, స్ట్రీమ్ ఎడిటర్ అంటాం మనం. సింపుల్గా ఓల్డ్ వాల్యూ ఎక్కడ ఉందో దాన్ని సేవ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఓల్డ్ వాల్యూని రీప్లేస్ చేసి న్యూ వాల్యూ పెడుతుంది ఇప్పుడు. అంటే సింపుల్గా ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ పోయి కొత్త కమిట్ ఐడి ఏదైతే ఉందో అది వస్తుంది ఈ ప్లేస్లోకి. క్లియర్ కదా. సెడ్ మైన్. సో క్లియర్. ఒక్కసారి రాగానే ఇది ఏం చేస్తుంది అంటే హెల్మ్ అప్గ్రేడ్ పెడతాం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా హెల్మ్లోని ఒక వాల్యూ చేంజ్ లేకపోతే అది పాడ్స్ రీస్టార్ట్ చేయదు మినిమం అని చెప్పి. కాకపోతే మనం ఆల్రెడీ అక్కడ ఒక వాల్యూ రీప్లేస్ చేసాం. సో వెన్ వీ అప్గ్రేడ్ ఇట్, ఇది ఆటోమేటిక్గా పాడ్స్ రీస్టార్ట్ చేస్తుంది. పాడ్స్ రీస్టార్ట్ చేస్తే కొత్త ఇమేజ్ అన్నది డాకర్ హబ్ నుంచి వస్తుంది. ఇమేజ్ కొత్త ఇమేజ్ అని కూడా కాదు, సింపుల్గా ఏదైతే లైక్ లేటెస్ట్ ట్యాగ్ ఉందో, లైక్ ట్యాగ్ మనం పెట్టాం కదా డాకర్ హబ్కి, అక్కడి నుంచి పుల్ చేసుకుంటుంది అది. అండ్ ఇక్కడితో మన అప్లికేషన్ అప్ అయిపోయినట్టే. ఇది క్లియర్ కదా. ఎక్కడితో మన అప్లికేషన్ అప్ అయిపోయింది, వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చూసుకుంటే యాక్చువల్గా సారీ ఇక్కడ గిటాప్స్ ఉందన్నమాట. సారీ ఇక్కడ నేను మర్చిపోయాను, ఇక్కడ ఆర్గో సిడి. సో ఇక్కడతోటి అప్లికేషన్ ఎలా పోద్ది అంటే సింపుల్గా ఇక్కడ వాల్యూస్ డాట్ యామల్ అని ఉంది కదా, జనరల్గా ఈ స్టెప్ కూడా అక్కర్లేదు మనకి ఎందుకంటే గిటాప్స్లో పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ వాల్యూస్ డాట్ యామల్ అని అన్నప్పుడు ఏమవుద్ది అంటే ఈ హెల్మ్ రిపోలోని వాల్యూ అప్డేట్ అవుద్ది మాట. ఈ వాల్యూ అప్డేట్ అయినప్పుడు ఏమవుద్ది అంటే గిటాప్స్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను ఇక్కడ. గిటాప్స్ అన్నది రెండు రిపోస్ తోటి వర్క్ అవుద్ది మాట, ఎయిదర్ ఇట్స్ హెల్మ్ చాట్స్ ఆర్ కుబర్నెటిస్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే హెల్మ్ రిపో ఉంటుంది కదా, హెల్మ్ రిపో అండ్ మన అప్లికేషన్ రెండు సింక్లో ఉండేటట్టు చూసుకుంటుంది అన్నమాట. ఓకే. అంటే హెల్మ్ రిపోలోని 2 పాడ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ హెల్మ్ రిపోలోని రెప్లికేషన్స్ 2 పాడ్స్ ఉన్నాయి, లేదా ఇమేజ్ అని అనుకోవచ్చు. ఆ ఇమేజ్ ఈ అప్లికేషన్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే గిట్ మేబీ మేబీ ఇది గిటాప్స్ లోగో అనుకో. డోంట్ థింక్ ఇట్స్ లైక్ గిటాప్, లైక్ ఆర్గో సిడి లోగో అనుకో, ఎందుకంటే ఆర్గో సిడి లోగో లేదు కాబట్టి చెప్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే గూగుల్ కాంటాక్ట్ సింక్ ఉంటుంది కదా మనకి, సేమ్ అలాగే సింక్ చేస్తూనే ఉంటుంది మాట, చెక్ చేస్తూనే ఉంటుంది. అలా చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే ఇక్కడ ఇప్పుడు హెల్మ్ రిపోలో రెప్లికా కౌంట్ 2 ఉన్నాయి, లైక్ సర్వర్లో కూడాను పాడ్స్ 2 ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది మాట. ఉన్నాయంటే ఓకే వదిలేస్తుంది, లేదు ఇక్కడ సడన్గా ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా అమెజాన్లోని ఒకవేళ పాడ్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఎలా చేస్తామని చెప్పి, ఇప్పుడు సడన్గా 3 పెట్టాం ఇక్కడ మనం, లైక్ రిపోలోని 3 పెట్టాం. ఆర్ ఇమేజ్ చేంజ్ చేసాం, ఇక్కడ మనం ఇమేజ్ చేంజ్ చేస్తున్నాం కదా, ఇమేజ్ చేంజ్ చేసాం. సో ఇమేజ్ చేంజ్ అయినప్పుడు ఇది ఇక్కడ అప్లికేషన్లో చెక్ చేస్తుంది అన్నమాట ఇమేజ్ సేమా కాదా అని చెప్పి. సేమ్ కాదు, లైక్ ఇట్స్ నాట్ సేమ్. సో ఆర్గో సిడి పని ఏంటి, ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ దాన్ని అలా సింక్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి ఆర్గో సిడి ఎలా వర్క్ చేస్తుంది అంటే గూగుల్ కాంటాక్ట్ సింక్ ఉంటుంది కదా, అంటే ఫర్ సపోజ్ మీ ఫోన్లో జీమెయిల్ అకౌంట్ తోటి కాంటాక్ట్ సింక్ చేశారు, నా ఫోన్లో సేమ్ జీమెయిల్ అకౌంట్ ఉంది. మీ ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చేది కదా సేమ్ కాంటాక్ట్, అది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అన్నమాట. సింక్ చేస్తుంది. ఒక ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ వేరే ఇమేజ్ ఉంది, సో నేను సింక్ చేయాలి, ఐ విల్ సింక్ ఇట్ అనమాట. సో దట్స్ వేర్ ఆర్గో సిడి కమ్స్. లేదా ఆర్గో సిడి వద్దు అనుకుంటే మాత్రం సింపుల్గా హెల్మ్ అప్గ్రేడ్ పెట్టుకున్న అయిపోద్ది మాట. ఇక్కడ లైక్ చెప్పను అంటే ఆర్గో సిడి అంటే ఏంటి అసలు బేసికలీ అది ఏంటది? గిటాప్స్ టూల్ అది యాక్చువల్గా.
దిస్ ఓకే. ఇస్ ద ఆర్గో సిడి గిటాప్స్ టూల్. సో ఇది ఏంటంటే లైక్ ఎలాగైతే హెల్మ్ ఇక్కడ లైక్ అప్డేట్ చేసినప్పుడు రిపో అప్డేట్ అవుద్దని చెప్పాను, లైక్ సింబాలిక్గా ఇది రిపో అప్డేట్ అయినప్పుడు రిపో అండ్ ఇది అప్లికేషన్ అనుకో. సో రిపో అప్డేట్ అయినప్పుడు లైక్ ఆర్గో సిడి ఏం రిపో ద్వారా బ్రో ఇది? ఇది ఏం రిపో? అదే ఆర్గో సిడిలో రెండు రిపోస్ వర్క్ చేస్తాయి. ఏదర్ ఇట్స్ హెల్మ్ చార్ట్స్ రిపో, ఏదర్ ఇట్ షుడ్ బి హెల్మ్ చార్ట్స్, లైక్ ఈ టెంప్లెట్లో ఉండాలి. ఈ టెంప్లెట్లో రిపో ఉంటేనే వర్క్ అవుద్ది. అండ్ ఇంకొకటి కుబర్నెటిస్ రిపో. ఈ రెండు రిపోలకు మాత్రమే ఆర్గో సిడి వర్క్ చేస్తుంది అన్నమాట. ఇట్స్ లైక్ దిస్ కుబర్నెటిస్ అంటే ఈ ఫార్మాట్లోనే ఉండాలి. లైక్ కుబర్నెటిస్ కంటే డిప్లాయ్మెంట్ డాట్ యామల్, ఇంగెస్ డాట్ యామల్ అండ్ దీస్ థింగ్స్. సో ఈ రెండు రిపోస్ తప్ప ఆర్గో సిడి వేరే రిపో యాక్సెప్ట్ చేయదు. ఓకే. గాట్ ఇట్. అందుకే ఇవి రాసుకున్నాం స్క్రిప్ట్. ఓకే. గాట్ ఇట్. మ్మ్. ఆ, నాకు తెలిసి నువ్వు ప్రాజెక్ట్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కానీ నువ్వు ఆ! చెప్పేది. అదే చెయ్యాలి కంపల్సరీ. సో ఫైన్. ఇక్కడ గిటబ్ అంటే సింపుల్గా ఇక్కడ కోడ్ సింక్ చేస్తుంది అన్నట్టు చెప్పనమాట. దిస్ ఇస్ డిఫరెంట్ రిపో, దిస్ ఇస్ డెవలపర్ రిపో, దిస్ ఇస్ హెల్మ్ చార్ట్ హ్మ్. రిపో. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో ఆర్గో సిడి ఓకే. ఎప్పుడైతే లైక్ సింక్ చేసి అప్లికేషన్ ఎలా ఉందో అలా చూపిస్తుంది అన్నమాట. సో దట్స్ హౌ లైక్ ఇక్కడ వరకు క్లియర్ కదా. పైప్ లైన్ ట్రిగర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అండ్ లైక్ హెల్మ్ చార్ట్ ఎందుకు వచ్చింది అండ్ ఇక్కడ నుంచి సింక్ చేస్తుంది. ఈ సింక్ చేశాక ఇంకొక స్టెప్ ఉందన్నమాట మనకి. హెల్మ్ చార్ట్‌లో మనం ఏం పెట్టుకుంటాం బ్రో అసలు బేసికల్లీ? అంటే హెల్మ్ చార్ట్ ఈజ్ లైక్ కుబర్నెటిస్ అప్లికేషన్ అన్నమాట, బట్ సింప్లర్ వే టెంప్లెట్ అనమాట. ఇప్పుడు కుబర్నెటిస్ రెండు రిపోలు చూపించి చెప్తాను, దట్స్ బెటర్ ఐ గెస్. ఇప్పుడు కుబర్నెటిస్లోని ఇప్పుడు నాకు ఇమేజ్ మార్చాలి అనుకుందాం, లేదా లేబుల్స్ మార్చాలనుకుందాం. ఇప్పుడు నేనేంటి డిప్లాయ్ డాట్ యామల్లో ఇక్కడ 3 పెట్టాలి, ప్లస్ లేబుల్స్ కూడా నేను చూసుకోవాలన్నమాట. ఇక్కడ యాప్ రియాక్ట్ ఉంది కదా, మ్యాచ్ లేబుల్స్, ఇది సర్వీస్ హ్మ్. తోటి సింక్ అవ్వడానికి ఇక్కడ నేను యాప్ రియాక్ట్ అని కూడా పెట్టుకోవాలి. ఇది కుబర్నెటిస్ డే 3లో చెప్పాను నేను ఇది క్లియర్గా. ఓకే. సింపుల్గా ఇవన్నీ పెట్టుకోవాలి. అదే హెల్మ్కి వచ్చేసరికి ఇది కొద్దిగా కుబర్నెటిస్ అప్లికేషనే, కానీ ప్రాసెస్ చాలా ఈజీ చేస్తుంది అన్నమాట. అది లేబుల్స్ గురించి పెద్ద మనం పట్టించుకోకర్లే. ఇట్స్ లైక్ ఏ వాల్యూ కావాలో అవే అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ వాల్యూస్ డాట్ యామల్ అనేది ఒక వేరియబుల్ ఫైల్ అన్నమాట. జస్ట్ నాకు ఇక్కడ ఇమేజ్ కావాలి. మా అయితే నేను ఇక్కడ ఏవేవి అప్డేట్ చేశాను, రేప్లికా కౌంట్, నేమ్ స్పేస్, ఇమేజ్ నేమ్ అండ్ ట్యాగ్ నేమ్, అండ్ ఇక్కడ నేను ఈ టిఎల్ఎక్స్, దట్స్ ఇట్, నథింగ్ మోర్. ఐ అప్డేటెడ్ నథింగ్ మోర్ అనమాట. ఈ క్లస్టర్ ఐపీ అండ్ ఈ పోర్ట్, దట్స్ ఇట్. దీనికి మించి అప్డేట్ చేయక్కర్లేదు నేను. అండ్ జస్ట్ చేయగానే సేమ్ కుబర్నెటిస్ నేను ఈచ్ ఫైల్ ఇండివిజువల్గా అప్డేట్ చేయాలన్నమాట. ఇక్కడ హెల్మ్కి ఏంటంటే ఈ వాల్యూస్ డాట్ యామల్ ఉంది కాబట్టి ఒక్కసారి కొట్టగానే 3 అప్డేట్ అయిపోతాయి. లైక్ సర్వీస్, లైక్ ఇంగ్రెస్, సర్వీస్, డిప్లాయ్మెంట్ 3 ఒకేసారి అప్డేట్ అయిపోతాయి అన్నమాట. కానీ కుబర్నెటిస్ కలగ్ కాదు. కుబర్నెటిస్ ఏంటంటే నేను వేరువేరుగా అప్డేట్ చేయాలి వాల్యూస్ అన్ని. ఫర్ సపోజ్ లైక్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్ సపరేట్గా అప్డేట్ చేయాలి, ఇంగ్రెస్ డాట్ యామల్ సపరేట్గా అప్డేట్ చేయాలి, సర్వీస్ డాట్ యామల్ సపరేట్గా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినవి కూడా నేను సపరేట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అందుకు లైక్ కుబర్నెటిస్కి పైన అంటే కుబర్నెటిస్ అప్లై చేయడానికి ఈజీ వే హెల్మ్ చార్ట్స్, అంతే, దానికి మించి ఏం కాదు. ఓకే, క్లియర్ కదా? క్లియర్ బ్రో. నాకు కాల్ వచ్చింది. ఫైన్. ఇక్కడ వరకు క్లియర్ కదా, లైక్ హెల్మ్ చార్ట్స్కి వెళ్ళి సింక్ అయింది. ఇక్కడ ఇంకొక స్టెప్ రాశాను అనమాట నేను, విచ్ ఇస్ నాట్ ఇన్ ద డయాగ్రామ్. సింపుల్గా ఇప్పుడు ఏంటి, నేను ఉన్న ఓల్డ్ వాల్యూ రిమూవ్ చేస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే ఒకసారి కమిట్ అయిపోయాక, అంటే ఒకసారి అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయాక ఈ ఓల్డ్ వాల్యూ అన్నది న్యూ వాల్యూకి రావాలి కదా. సింపుల్గా చెప్పాలి అంటే ఇందాక ఎక్కడ రాశాను నేను అది కమిట్, ఇక్కడ కాదా ఇది. ఇప్పుడు ఏంటంటే ఇది డిప్లాయ్ అయిపోయింది అప్లికేషన్. ఇప్పుడు ఏమవుద్ది, ఇంక ఈ ఓల్డ్ వాల్యూ నాకు పనికిలేదు కదా, ఎందుకంటే ఇప్పుడు హెల్మ్ రిపోలో ఈ వాల్యూ ఉంది. సో కొత్త కమిట్ అయినప్పుడు నాకు ఈ వాల్యూ ఓల్డ్ వాల్యూ అవ్వాలి. గాట్ ఇట్ రైట్? హెల్మ్ రిపోలోనే కొత్త నాకు కమిట్ అయినప్పుడు అవును అర్థమైంది. హెల్మ్ రిపోలో నాకు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఓల్డ్ వాల్యూ అవ్వాలి, సో దట్ ఐ కెడ్ ఈజీలీ రీప్లేస్. సో అందుకు ఈ వాల్యూని తీసుకొచ్చి ఓల్డ్ వాల్యూలో పెట్టాను, అంతే. అదే జరిగింది ఇక్కడ. ఓల్డ్ వాల్యూలో పెట్టాను. ఓల్డ్ వాల్యూలో పెట్టి జస్ట్ అంటే సర్వర్ లోపల ఉన్న ఫైల్ రిమూవ్ చేశాను, S3 బకెట్లో కాదు. ఓల్డ్ వాల్యూ తీసుకెళ్ళి అందులో పెట్టేశాను, అంతే. దట్స్ డన్. సో మళ్ళీ కమిట్ అయినప్పుడు ఏంటి, ఓల్డ్ వాల్యూ అన్నది ఆల్రెడీ హెల్మ్ చార్ట్ రిపోలో ఉంది కాబట్టి దట్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అండ్ అది అబౌట్ లైక్ వన్స్ పైప్ లైన్ ఇస్ ట్రిగర్డ్. అండ్ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ దిస్ ఇస్, ఇది ఎందుకు పెట్టాను నేను, యా కుబర్నెటిస్, ఇవి కుబర్నెటిస్ హెల్మ్ చార్ట్స్ డిప్లాయ్ చేసి చెప్పాను. అండ్ ప్రొమిథియస్ చెప్పాను కదా, మెట్రిక్స్ అండ్ గ్రాఫాన్. ఇప్పుడు ఇదే అప్లికేషన్ని చాలామంది యాక్సెస్ చేస్తున్నారు అన్నప్పుడు సిపియూ లోడ్ పెరిగిపోయింది. లైక్ 70 దాటినప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు 90 దాటాక నాకు తెలిసింది అనుకో, ఇట్స్ వెరీ రిస్కీ కదా నాకు అక్కడ యాక్షన్ తీసుకోవడానికి.
లైక్ లోడ్ పెరిగిపోతుంది, ఇంకొక సర్వర్ యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకేసారి ఎక్కువ మంది అటాక్ చేస్తున్నారు, ఇంకొక అంటే సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అనుకుందాం. ఫర్ సపోజ్ నాది అమెజాన్ సైట్ అనుకుంది, సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అండ్ నేను చూసుకోలేదు, సర్వర్ 90 దాటిపోయి లోడ్ పెరిగిపోయి ఇంకా అప్లికేషన్ క్రాష్ అయిపోయింది. అమెజాన్ లాంటి అప్లికేషన్ క్రాష్ అయింది అంటే అది చెప్పినట్టు ఇందాక ల్యాక్స్ ఆఫ్ లాస్ అనమాట, లైక్ ల్యాక్స్ కూడా కాదు, బిలియన్స్లో లాస్ మాట. సో అందుకు నేనేం చేస్తాను, ప్రొమిథియస్లో ఒక సర్వర్ పెట్టుకుంటా. ఈ సర్వర్లో ఏంటంటే మెట్రిక్ పాడ్స్, ఫర్ సపోజ్ అంటే లైక్ సిపియూ లోడ్ 70 దాటితే నాకు చెప్పు అంటాను. 70 దాటినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే అలర్ట్ మేనేజర్ రూల్స్ ద్వారా నాకు అది చెప్తుంది, లేదా అంటే నాకు స్లాక్లో నోటిఫై చేస్తుంది. స్లాక్లో నోటిఫై చేస్తుంది అనుకో, ఫర్ సపోజ్ నా దగ్గర రెండు పాడ్స్ ఉన్నాయి, అమెజాన్లో నేను రన్ చేస్తున్నాను, 2 పాడ్స్ ఉన్నాయి అండ్ సడన్గా నాకు 70 దాటింది, నేనేం చేయాలి, లైక్ పాడ్స్ ఎక్కువ పెరిగితే లోడ్ డిస్ట్రిబ్యూషన్ తగ్గుద్ది కదా. సింపుల్గా నేనేం చేస్తాను, ఓకే ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి. నేను తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, సింపుల్గా ఒకవేళ ఆర్గో సీడీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆర్గో సీడీ బాబానికి వస్తుంది. ఆర్గో సీడీకి వెళ్ళి లైక్ ఆర్గో సీడీ రిపోకి దీనికి సింక్ ఉంది కదా, నేను మళ్ళీ డెవలపర్ దగ్గరికి వెళ్ళి బిల్డ్ చేసి ఇవన్నీ అక్కర్లేదు నాకు. సింపుల్గా ఈ వాల్యూని 4 కింద మార్చేస్తాను లేదా 3 కింద మార్చేస్తాను. ఇక్కడ ఏమవుద్దంటే 2 సిపియూల మీద పడాల్సిన లోడ్ 3 సిపియూల మీద పడుతుంది, లైక్ 3 సిస్టమ్స్ మీద పడుతుంది. దాని ద్వారా నాకు ఒక సిస్టమ్ తీసుకోవాల్సిన లోడ్ తగ్గుద్ది మాట. సో దాట్స్ హౌ యాక్షన్ కుడ్ బి ఈజీలీ టేకన్. సో యా, అలా డిజైన్ చేశాను ఒక ప్రాజెక్ట్ అంతే. మేబీ నాకు తెలిసి నువ్వు ఇదే ప్రాజెక్ట్ చూస్తున్నా, డెవాప్స్కి వస్తున్నావు కాబట్టి నువ్వు ఇదే ప్రాజెక్ట్ చూసుకున్నా సరే ఇట్స్ మోర్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే నువ్వు 16-17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు చెప్పేసుకోవచ్చు ఇదే. మేబీ ఓకే. ఎస్, మేబీ ఇవన్నీ టూల్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాను నేను, ఇఫ్ యూ కుడ్ సీ. ఓకే. ప్రతి అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్పినట్టు ప్రతి వీడియోలో చెప్పావు బ్రో, అంటే షెల్ స్క్రిప్టింగ్ ఇట్లా కోడ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసావు అంతా? అంటే ప్రతి వీడియో నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బ్యాష్ చెప్పానంటే బ్యాష్ బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్ళాను, లాస్ట్లోనే ఇవన్నీ ఎలా కనెక్ట్ చేశాను చెప్పుకుంటూ వచ్చాను. ఓకే. నేను చూడాలి బ్రో, అయితే ఫస్ట్ నాకు ఆ పని చేయాలి నేను. అదే బేసికలీ కొద్దిగా పర్ఫెక్ట్గా నేను కాన్సన్ట్రేట్ చేస్తే మేబీ అంటే నాట్ గో రాంగ్, బట్ ఇఫ్ అంటే చిన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చెప్తాను నేను. ఓకే ఫైన్, ఇఫ్ యూ గో అంటే లైక్ అక్కడ నీ కంపెనీలో కాకుండా యూ కుడ్ యాక్చువల్లీ గో ఫర్ హైరింగ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్ అని చెప్పి ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇందులో మ్యాక్సిమం నేను చెప్పిన టూల్స్ అన్నీ కనిపించేస్తాయి నీకు. ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ ఈజ్ నథింగ్ బట్ EC2 ఇన్స్టెన్సే. ఈసీఎస్ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ డాకర్నే. యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ టూల్స్ యాజ్ వెల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది తెలిస్తే నీకు అంటే ఇప్పుడు అజర్ అడిగాడు కానీ నీకు ఏడబ్ల్యూఎస్ఏ వచ్చు, బట్ స్టిల్ యూ కుడ్ గో అండ్ అప్లై అనమాట, ఎందుకంటే అజర్ ఏడబ్ల్యూ రెండు క్లౌడే సేమ్ థింగ్. అంటే నీకు ఆల్టర్నేటివ్ టూల్స్ మేబీ ఇక్కడ డే 0లో చెప్పినట్టున్నాను నేను. యూనో ఎస్, ఆల్టర్నేటివ్ టూల్స్ అంటే ఆల్టర్నేటివ్ టూల్స్ కాదు, ఇప్పుడు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యూ మస్ట్ కంపల్సరీ లెర్న్ ఆల్ దిస్ అని చెప్పాను. అండ్ ఓఎస్లో అట్లీస్ట్ 1 టూల్ తెలియాలి. అండ్ క్లౌడ్లో నీకు ఏడబ్ల్యూఎస్ వచ్చంటే అజర్ జీసీపీ మీద టైం ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాను. గో ఫర్ యాన్సిబుల్ డైరెక్ట్లీ, లైక్ ఆటోమేషన్ సైడ్ వెళ్ళిపో. యాన్సిబుల్ వచ్చు, పప్పెట్ చెఫ్కి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ కొత్తగా జాయిన్ అయిన కంపెనీలో చెఫ్ ఉన్నా సరే అంటే నీకు చెఫ్ రాదు బట్ యాన్సిబుల్ వచ్చు అని చెప్పగలిగావు, సో దాట్ లైక్ ఎవ్రీ వన్ నోస్ యాన్సిబుల్ వచ్చి అంటే చెఫ్ మా అయితే చిన్న చేంజెస్ ఉంటాయి, దానికి మించి చేంజెస్ ఏమి ఉండవు, ఒక 2 వారాల్లో నేర్చేసుకోగలవు ఒకవేళ నీకు యాన్సిబుల్ వస్తే. సో దట్ హౌ ఈజీ ఇట్ ఈస్. దాని బదులు నువ్వు యాన్సిబుల్ యూస్ చేసి తర్వాత చెఫ్కి వెళ్తాను తర్వాత పప్పెట్కి వెళ్తాను అంటే ఇట్ కిల్స్ యువర్ టైం అనమాట. సేమ్ థింగ్ జెంకిన్స్ వచ్చి అంటే వదిలే, ఇప్పుడు అందరూ అజర్ పైప్ లైన్స్ అంటున్నారు అని చెప్పి దానికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే జెంకిన్స్ వచ్చు అంటే లైక్ మిగతా అవన్నీ కేక్ వాక్ అన్నమాట. ఓకే. కంటైనరైజేషన్ డాకర్ ఒకటి వచ్చిన వదిలేయచ్చు. మేబీ నీకు ఆర్కెస్ట్రేషన్ నాకు తెలిసి నీకు ఆల్రెడీ జీకేఈ వచ్చు కాబట్టి లైక్ యూ కెన్ లీవ్ దిస్. ఐ మీన్ లైక్ బేసిక్స్ అంటే నేను ఇక్కడ ఏవి హైలైట్ చేశానంటే ట్రెడిషనల్గా ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తీసుకొచ్చాడు అండ్ ఆటోమేషన్లో ఫస్ట్ యాన్సిబుల్ని వచ్చింది, సిఐసిడి ఫస్ట్ తీసుకొచ్చింది జెంకిన్స్, మిగతా వాళ్ళందరూ వీడి కాపీస్. సేమ్ థింగ్ కంటైనరైజేషన్లో ఫస్ట్ డాకర్, మిగతా వాడు వీడి కాపీస్ అన్నమాట. ఐ వుడ్ సజెస్ట్ లెర్నింగ్ దిస్ వే. మేబీ నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్తాను అంటున్నావు, డెవాప్స్కి వస్తున్నావు కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ గో త్రూ దిస్ డే అండ్ బ్లాగ్ అంటాను నేను. మళ్ళీ ఇప్పుడు చెప్పి ఓపిక లేదు నాకు. లైక్ నేను అదే ఇంకా రోజు కాన్సన్ట్రేషన్గా చేస్తా. ఎనీ డౌట్స్ ఐ విల్ పింగ్ ఇన్ ద గ్రూప్. ఓకే ఓకే బ్రో, అంతే బ్రో. నాకు తెలిసి నీకు ఆర్కిటెక్చర్ కంప్లీట్ ఐడియా వచ్చిందా, లైక్ ద కాల్ పర్పస్ ఇస్ డన్ ఆర్
యా ఆల్మోస్ట్ బ్రో, ఆల్మోస్ట్. అంటే అంటే కొద్ది నాకు ఇక్కడ వేరే టైం ఒకసారి అవుతుంది బ్రో. రికార్డింగ్ ఓకే. ఒక్కసారి రికార్డింగ్ ఆపుతా బ్రో, ఒక పర్సనల్. ఒక్క నిమిషం. ఓకే, రికార్డ్ అయ్యింది లేదని చెక్